ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఈరోజు శ్రీ వ్యాసుల వారిని మనము తలుచుకుంటూ ఆయనని స్తుతించుతూ, ఎందుకంటే ఈ పురాణాలన్నింటినీ కూడా అష్టాదశ పురాణాలన్నింటినీ కూడా ఆ వ్యాసభగానం అంటే భగవానుడే స్వయంగా వ్యాసుల అవతారంలో, వ్యాసుని యొక్క అవతారంలో వచ్చి మనకి జ్ఞానాన్నంతా ఈ పురాణాల రూపంలో, వేదాల రూపంలో మనందరికీ అందించారు. ముందుగా ఆయన్ని స్మరిస్తూ, అలాగే ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే గౌరచంద్రాయ రాధికాయ తదాలయే కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఆచార్య గురు పరంపర అందరినీ కూడా వారి యొక్క పాదాలందరినీ ఆశ్రయిస్తూ వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకుంటూ, ఈ తత్వజ్ఞానాన్ని, శాస్త్ర జ్ఞానాన్ని సులభంగా మనందరికీ కూడా అర్థం అవ్వాలని, అది వారి యొక్క కృపతోనే ఇది సాధ్యమవుతుందని భావించి ముందుగా వారందరినీ కూడా ప్రార్థిస్తూ, ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి ఆ శక్తి సామర్థ్యాలని, ఆ విశ్లేషణ శక్తిని, అలాంటి పరిశుభ్రమైనటువంటి ఆలోచన శక్తిని మనకు ప్రసాదించమని ముందుగా ఆచార్యుల వారందరినీ కూడా, గురువులందరినీ కూడా మనం ప్రార్థిస్తూ, అలాగే ఆ దేవాది దేవుడిని కూడా ఇలా మనకు సత్సంగాలు ఏర్పాటు చేసుకునేటువంటి ఆ గొప్ప అవకాశాన్ని, ఆ గొప్ప సేవా భక్తిని, తత్పరతని, ఆ జ్ఞాన వైరాగ్యాలన్నింటినీ కూడా మనకు ప్రసాదించమని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తూ, అలాగే ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి ధామంలో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారి యొక్క ఆధ్వర్యంలో ఈ మహాపుణ్యక్షేత్రంలో, ఈ మహాపుణ్యమైనటువంటి ప్రదేశంలో వెలసినటువంటి హరిహర క్షేత్రంలోకి మనం అందరూ కూడా అడుగు పెట్టేశాము. ఇది అంతా కూడా భగవంతుని కృప వల్లే సాధ్యమవుతూ ఉంది. ఇందులో ఎంతోమంది వారి యొక్క త్యాగంతో, వారి యొక్క ఎన్ని పనులున్నా కూడా ఇదే భగవంతుని యొక్క సేవనే మా యొక్క ఉన్నత లక్ష్యము, ఇదే మమ్మల్ని ఉద్ధరిస్తుంది, ఇదే మమ్మల్ని రక్షిస్తుంది అనేటువంటి జ్ఞానంతో ముందుకు వచ్చినటువంటి ఈ ఆలయ ధర్మకర్తలైనటువంటి మన శ్రీరామ్ సార్ గారికి, అలాగే ఈ మొత్తం నిర్మాణానికి అన్నిటికీ ఉపయోగపడినటువంటి సేవలో పాల్గొన్నటువంటి ప్రతి భక్తులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నిత్యము మీరు ప్రతి గురువారం కూడా ఇక్కడికి వచ్చి మనము భగవత్ కృపనే మాకు కావాలి, దీనితో పాటు ఈ లౌకికమైనటువంటి బంధాలతో పాటు భగవంతునితో కూడా మనకు సంబంధం కావాలి, భగవంతుడే మనకు సర్వదా రక్ష అని విశ్వసించి ఆ నమ్మకంతో మనందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాం. కనుక మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ప్రతి గురువారము కూడా ముందుగా సత్సంగాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని, మహోత్సవాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. దీనికి అంతటికీ కూడా కారణభూతమైనటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఇప్పుడు కార్తీక మాసం అనేది మనకు నడుస్తూ ఉంది. కనుక ఈ పరమ పవిత్రమైనటువంటి మాసంలో, అంటే సంవత్సరానికి 12 నెలలు, ఆ 11 నెలలు కూడా మనం ఏదో తెలుసో తెలియకో, లేదా మన సమయం లేకపోయినా ఈ ఒక్క మాసం కనీసం ఈ 30 రోజులైనా సరే మనము ఆ భక్తి శ్రద్ధలతో ఆలయానికి విచ్చేసి ఇక్కడ నిర్వహించేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని మన వంతుగా, ఇప్పుడు చూడండి, ఉడత తన వంతుగా భగవంతునికి సేవను అందించింది, అవునా కదండి. ఆ రామసేతు వారధి నిర్మించేటప్పుడు ఉడత అనుకోలేదు, అయ్యా చాలా మంది గొప్ప గొప్ప వీరులందరూ కూడా రాముడికి సహాయం చేసి ఆ బ్రిడ్జ్ వారధిని నిర్మిస్తూ ఉన్నారు, నేను ఉడతగా నేనేం చేస్తాను అని ఉడత అనుకోలేదు ఎప్పుడు కూడా. నాకెంత శక్తి ఉందో, భగవంతుడు నాకెంత శక్తి ఇచ్చాడో అదే శక్తిని ఉపయోగించి నేను రాముడికి సేవ చేయాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది ఏదైతే ఉందో మనకు ఉడతనే ఆదర్శంగా తీసుకోవాలి. మనకు ఉడత కంటే చాలా శక్తి ఉంది కదండి. అన్నిటికంటే, అన్ని జంతువుల కంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జంతువు ఎవరయ్యా అంటే మానవుడు. మరి జంతువు అని ఇక్కడ ఎందుకు ప్రస్తావించాము అనేది కూడా ఇక్కడ ముందర చెప్పబోతున్నాం. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్, ఒక వాక్యం ఉంది, మ్యాన్ ఈజ్ ఎ సోషల్ అనిమల్ అని అంటున్నారు. అంటే మనిషి కూడా ఒక సాంఘిక జంతువు అని ఒక లౌకికపరమైన భౌతికపరమైనటువంటి వాక్యం అనేది ఉంది. మనిషి జంతువు కాదు అని మనం నిరూపించుకోవాలి, అవునా కదండి.
మనకి జంతువులకి తేడా ఏంటి అనేది మనం అర్థం చేసుకున్నాం, అవునా కదా? ఆహార నిద్ర భయమైతునంచ సామాన్య వేత పశుభీ నరాణం ధర్మో హితేషో అధికో విశేషో ధర్మేణ హీనస్య పశుభి సమానః అని అంటుంది శాస్త్రం. కాబట్టి మనం నిరూపణ చేసుకోవాలి, అయ్యా జంతువులు ఎలా ఉంటాయి? తినడము, పడుకోవడము, ఆహారం సంపాదించుకోవడం, మైథున సుఖం చేసుకోవడం, అంటే పిల్లల్ని కనడం. ఈ 4 జంతువులకు ఉన్నాయి, మనకు కూడా ఉన్నాయి, అవునా కదండి? మనము తింటాము, నిద్రపోతాము, రక్షించుకుంటాము, ఆహారాన్ని సంపాదించుకుంటాము, పిల్లల్ని కంటాము. ఈ 4 మనకు ఉన్నాయి, జంతువులకు ఉన్నాయి, అవునా కదండి? వీధిన పోయే కుక్కలు ఉన్నాయి, అన్ని జంతువులు ఉన్నాయి, వాటిలాగే మనము కూడా ఉన్నాం. కాకపోతే వాటికి మనకి తేడా ఏంటంటే అవి చేసే పనులు బయట ఉన్నాయి, మనం చేసే పనులు ఇంట్లో ఉన్నాయి, అవునా కదండి? ఇది ఎవరిని నొప్పించడానికి కాదు, మనం జంతువులం కాదు అని నిరూపించడానికి. దానికంటే భిన్నంగా ఉండాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, మన యొక్క గొప్పతనాన్ని కూడా మనం చాటుకోవాలి అని ఇక్కడ చెప్పబోతుందన్నమాట శాస్త్రం. కనుక మనము పశువులుగా మనం ప్రవర్తించకూడదు, పశువు కంటే హీనంగా మనం ప్రవర్తించకూడదు. కనుక జంతువులకి మనకి ఏంటి తేడా అంటే ధర్మము. ధారణ ధర్మముచ్యతే. జంతువులుగా పుట్టిన తర్వాత వాటి యొక్క ధర్మం ఏంటండి? జంతువు యొక్క ధర్మం ఏంటి? తినడం, పడుకోవడం, పిల్లల్ని కలడం, రక్షించుకోవడం. వీధిలో మనం కుక్కలు చూసాం కదండి, అవి ఉండేటటువంటి వీధిలో వేరే కుక్క వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాయి ఆ కుక్కలు? ఏం చేస్తాయి? మా స్థలంలోనికి మీరు వచ్చేసారా అనేసి అన్ని కుక్కలు కలిసి కొత్తగా వచ్చినటువంటి కుక్కను తరిమేస్తాయి అన్నమాట కదా. అవి బయట చేస్తున్నాయి, మనం ఇంట్లో చేస్తున్నాం. కానీ మన యొక్క ధర్మం ఏంటి అంటే ధర్మాన్ని పాటించడమే మన ధర్మం. మన ధర్మం ఏంటయ్యా అంటే మన ధర్మం ఏంటి? జంతువులుగా ప్రవర్తించడం కాదు. ఎంతసేపు తిండి నిద్ర ఇవే కాదు, ఇంకా భిన్నంగా ఉన్నటువంటి ధర్మం ఏంటి? జ్ఞానాన్ని సముపార్జన చేయడము. జ్ఞానాన్ని శాస్త్రాల ద్వారా, ఆచార్యుల ద్వారా, గురు పరంపర ద్వారా, గురుముఖతః ఈ జ్ఞానాన్ని సముపార్జించడమే. అంటే జ్ఞానాన్ని తెలుసుకోవడమే, శాస్త్రాలను చదవడమే, శాస్త్రాలను వినడమే, శ్రవణం చేయడము. దీని ద్వారా జంతువుల నుంచి మనము వేరుపడగలము. ఎవరయ్యా ఇంగ్లీష్ మనిషి చెప్పాడు? ఇంగ్లీష్ పర్సన్ చెప్పాడు, ఎ మ్యాన్ ఈజ్ ఎ సోషల్ అనిమల్ అని. ఎలా చెప్పగలరంటే ఇలా మనం ప్రూవ్ చేస్తున్నాం. అవునండి, మేము జంతువులకి మాకేం తేడా లేదు, జంతువులు అసూయ చూపిస్తాయి, మేము కూడా అసూయ చూపిస్తామా? కుక్కలు చూడండి, అసలు కుక్క జన్మ ఎందుకు వస్తుందో తెలుసా? మనలో అసూయ ఎక్కువ ఉందనుకోండి, అసూయ ఎవరికైతే ఎక్కువ ఉందో వారికి కుక్క శరీరం అనేది లభిస్తుందట గరుడ పురాణం ప్రకారం. అసూయ అంటే ఏంటి? అసూయ అంటే ఏంటి? పక్కవారు బాగున్నారనుకోండి, వీరికి డబ్బు ఉందే నాకు లేదే కనుక వీళ్ళని దెబ్బతిద్దాం, వీరికి అన్నం ఉందే నాకు అన్నం లేదే వారి మీద మనము చాడీలు చెప్తాం, వారిని తక్కువగా తీసుకొద్దాం. ఇలా ప్రతిదీ కూడా పక్కన వారిని చూసి మనకు లేదే అని బాధతో వారి మీద దురాక్రమణ చేయడం, వారిని ఇబ్బంది పెట్టడం, దీన్ని అసూయ అంటారు. ఇలా అసూయ గుణం అనేది మనం పెంచుకుంటూ పోతూ ఉన్నాం అనుకోండి, ఇక్కడ ఆడ మగ అనేది ఏమీ లేదండి. లౌకిక ఆ అలౌకిక దృష్టిలో మనం అందరూ కూడా ఆత్మస్వరూపాలు, అది మనం ముందు చెప్పుకున్నాం. కనుక మనము జంతు ప్రవృత్తి అనేది మన దగ్గర ఉండకూడదు. మనం మనుషులము. మనిషి జన్మ అంటే సామాన్య, చూడండి జంతువులకి ఈజీగా జన్మలు వచ్చేస్తాయి, అంటే జంతు శరీరాలు సులభంగా వచ్చేస్తాయి. మరి మనిషి శరీరం రావాలంటే ఏం చేయాలి? ప్రతినిత్యం మనం ఆలయానికి రావాలి, ఒక్కటే ఒక్కటి ప్రతినిత్యం. లేదా మాకు రోజు కుదరలేదండి అంటే అప్పుడప్పుడైనా సరే వచ్చి దేవుడి మొహాన్ని మనము దర్శించుకోవాలి. అన్ని ఆయన చూసేసుకుంటారు. చిన్న చిన్న చిట్కాలే ఉన్నాయి, చిన్న చిన్న చిట్కాలు చెప్తాము, పెద్ద పెద్ద వాక్యాలు కూడా ఇక్కడ భగవంతుడు మనకు చెప్తాం, మనం అందరూ చక్కగా విన్నాం. ఈరోజు మనం చెప్పబోయేది స్కాంద పురాణం నుంచి వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం. ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదండి, కనుక ఈ కార్తీక మాసం యొక్క మహత్యం గురించి మనకు పురాణాలలో ఇక్కడ షోడశోధ్యాయం అంటే 16వ అధ్యాయంలో కార్తీక పురాణంలో ఉన్నటువంటి విశేషాలని మనం ఇక్కడ భగవంతుడు ఇప్పుడు చర్చించబోతూ ఉన్నారు. మనం అందరూ చక్కగా శ్రవణం చేద్దాం, ఏమీ కష్టపడవలసిన అవసరం లేదు. మనం వాళ్ళన్నింటినీ కూడా ఈ సూత్రాల ద్వారా, ఈ జ్ఞానం ద్వారా, ఈ వాక్యాల ద్వారా భగవంతుడు మనల్ని రక్షించేస్తాడు. ఇంకేమీ అవసరం లేదు, మనం ఎవరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, జ్ఞానంతోనే మనము పోరాటం అనేది చేయవచ్చు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కనుక మనం ఇంతవరకు భగవంతుని యొక్క అవతారాలలో నారసింహ అవతారాన్ని చూసాం. నరసింహ అవతారంలో ఏమవుతుందండి? భగవంతుడు నరసింహ అవతారంలో ఈ స్తంభం నుంచి బయట వస్తాడు. తెలిసిందండి మనందరికీ కూడా. నారసింహ రూపంలో ప్రహ్లాదుడి కోసము
భగవంతుడు స్వయంగా అవతారాన్నే తీసేసుకుంటారు. ఎవరి కోసము? తన భక్తుణ్ణి రక్షించుకోవడం కోసం. అంటే భగవంతుడు తన భక్తుల్ని రక్షించుకోవడానికి ఒక అవతారాన్నే తీసేసుకున్నారు. కానీ మనల్ని రక్షించడానికి భగవంతుడికి అవతారాలు అవసరం లేదు. ఆ అవతారం ఏదయ్యా అంటే ఈ శాస్త్రమే. భగవంతుడు ఏ అవతారంలో ఉన్నారు కలియుగంలో అంటే భగవద్గీత, భాగవత, రామాయణాదులు, పురాణాలు, వేదాల రూపంలో భగవంతుడు ఈ రూపంలో ఉన్నారు. కాబట్టి ప్రహ్లాదుని ఏ విధంగా అయితే రక్షించాడో మనల్ని కూడా, మనకేమంటే మనల్ని ఎందుకు రక్షించాలి? ప్రహ్లాదుడి కంటే వాళ్ళ నాన్న కష్టాలు పెట్టాడు, మనకు రక్షించవలసిన అవసరం ఏంటి? మనకేంటి అవసరం? మనకేం అవసరం లేదు, మనకేం బాధలు లేవు కదండి, ఏం లేవు కదా, కష్టాలు లేవు, బాధలు లేవు, ఏమీ లేవు, చాలా సునాయాసంగా బతుకుతున్నాం కదండి మనం అందరూ కూడా. అంటే మాకు కష్టాలు లేవు అనేవారికి భగవంతుడు అవసరం లేదు, అంతే కదండి. ఒకవేళ కష్టాలు ఉన్నాయనుకోండి, కష్టాలు బాధలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఎవరు అవసరం మనకి? అలాంటి వారి కోసము ఇది, అవసరం లేని వారి కోసం కూడా శాస్త్రం అని. చూడండి మనం ఎలా ఉన్నా కూడా, ఇప్పుడు చూడండి నాకు ఆవిడంటే కాదు కనుక ఆమె ఏం చెప్పినా నాకు నచ్చదు, ఆమెను చూస్తే నాకు సరిపోదు కనుక ఆమెకు నేను ఎటువంటి సహాయము చేయను, అవునా కదండి. అలా ఇది మనిషి యొక్క ధోరణి. కానీ మన మనస్సులో ఎన్ని కల్మషాలు ఉన్నాయండి. కామం ఉంది, క్రోధం ఉంది, లోభం ఉంది, అసూయ ఉంది, ఇవన్నీ ఉన్నా కూడా భగవంతుడు మనకి ఎందుకు సహాయం చేస్తున్నారు? మనం అనుకుంటే పక్కవాడికి సహాయం చేయము మనకు నచ్చకపోతే. మరి మనలో ఉన్నటువంటి కల్మషాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి భగవంతుడు ఎలా భరిస్తున్నాడు? అసలు భగవంతునికి ఎందుకు ఆరాధన చేయాలి? భగవంతునికి ఎందుకు గుడికి రావాలి? భగవంతుని యొక్క శ్రీముఖాన్ని మనం ఎందుకు చూడాలి అంటే దానికి ఒకటే ఒక చిన్నది, ఒక్క నిమిషము మీరు ప్రయత్నపూర్వకంగా ఒక ముక్కును మూసుకోండి. ముక్కుని కనీసము ఒక్క నిమిషమైనా మీరు ముక్కును మూసుకోండి. ఏమవుతుందండి? ఏమవుతుంది? మన ప్రాణం పోగొట్టుకుందాం అలా చేసి. ఎవ్వరికి ఇష్టం లేదు, అవునా కదండి. ముక్కును మూసుకోవాలంటే చాలా కష్టపడతాం. కాబట్టి మనకేం కావాలి? గాలి అనేది అవసరం. మరి ఆ గాలి ఎవరిస్తున్నారండి? ఏమీ అవసరం లేదండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క మాట చెప్తున్నాం, మేము చాలా పరాక్రమవంతులు, మేము శక్తివంతులు, మాకు దగ్గర డబ్బులు ఉంది, ఐశ్వర్యం ఉంది, నా దగ్గర పదవి ఉంది, మా దగ్గర మనుషులు ఉన్నారు, మాకేంటి, మేమేమైనా చేసుకుంటాము, మాకు నచ్చినట్లు ప్రవర్తిస్తాం, మాకు దేవుడు అవసరం లేదు, భగవంతుడు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఒక్కటే ఒక ప్రశ్న, ఒక్క నిమిషము ముక్కు మూసుకొని గాలి భగవంతుడిదే కదండి, ఆ గాలిని పీల్చకుండా ఉండమని చెప్పండి చూద్దాము, అవుతుందా? మరి ఆ గాలిని ఎవరు ప్రసాదించారు? భగవంతుడే కదండి, భగవంతుడే, అంతే కదా. మరి ఆ భగవంతుని పట్ల మనం ఎలా ఉండాలి అంటే రక్షిస్తుండేది భగవంతుడే, మరి మనం ఎవరిని ఆశ్రయించాలి? భగవంతుని ఆశ్రయించాలి, అవునా కదండి. కనుక ఎందుకు ఆరాధించాలంటే మనము బతకడానికి మన అన్ని అవసరాలని తీరుస్తుండేవాడు ఎవరయ్యా అంటే భగవంతుడే. కాదు అని ఎవరైనా ఒప్పుకోగలరా? చెప్పాలి. పృథ్వీ ఆపస్ తేజో వాయు ఆకాశ. పృథ్వీ భూమి. మనం పడుకుంటాము, నిద్ర లేస్తూనే ఎక్కడ అడుగులు పెడతాము? ఇప్పుడు పృథ్వీ లేదనుకోండి, మనం అడుగులు పెడితే ఎక్కడికి వెళ్ళిపోతాయి? భూమాత ఏం చేస్తుంది? మనం ఎలాంటి వారైనా మనల్ని భరిస్తూ ఉంది, అవునా కదండి. ఆవిడే మన మీద అసూయ పడితే ఎందుకు నేను వీరికి సహాయం చేయాలి అనేటువంటి భావనతో ఉంటే మనం నిలబడగలమా? మన కాళ్ళన్నీ లోపలికి వెళ్ళి మనం కింద పడిపోతాం. పృథ్వీ ఆపస్ నీరు లేకుండా, తాగే నీరు లేకపోతే బతకగలమా? బతకలేం. పృథ్వీ ఆపస్ తేజో సూర్యకాంతి, సూర్యుడు లేకపోతే మనం బతకగలమా? అవునా కదండి. రాత్రి చీకటి అయింది అనుకోండి, సూర్యుడు లేకపోతే రాత్రి పగలు కూడా చీకటిమయం అయిపోతుంది. పృథ్వీ ఆపస్ తేజో వాయు గాలి, ఆకాశ అంటే శబ్దం, ఒకరు మాట్లాడే మాటలు ఇంకొకరికి వినపడదు. ఇలా పంచభూతాల ద్వారా అన్ని రకాలుగా భగవంతుడు మనల్ని రక్షిస్తున్నారు. ఇంకెవరూ రక్షించడం లేదండి. మన బంధువులు, మన మిత్రులు ఎవరు రక్షించలేకపోతుంది, రక్షిస్తారు కానీ ఎంతవరకు? అంతవరకే రక్షిస్తారు. సరే, మనము ఈరోజు స్కాంద పురాణంలోనికి వచ్చేద్దాం. వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యాన్ని గురించి మనము అర్థం చేసుకుందాం. కనుక 11 నెలలు ఏం చేయకపోయినా కనీసం ఈ 30 రోజులైనా సరే మనం కొద్దిగా శ్రమ పెడితే, శ్రమ అనుకుంటామా, సేవ అనుకుంటామా, ఏమి అనుకున్నా కూడా ఈ కార్తీక మాసంలో ఈ 30 రోజులు కూడా మనము భక్తి శ్రద్ధలతో కనీసం దీపాన్ని పెడితే భగవంతుడి ముందర లేదా తులసి కోట ముందర భగవంతుని సన్నిధిలో మనం ఆ దీపాన్ని పెట్టి ఆరాధన చేస్తే
వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. వైకుంఠం అంటే ఏంటి? వైకుంఠం అంటే మొన్ననే చెప్పుకున్నాం మనం. వైకుంఠం అంటే ఏంటయ్యా? అక్కడెక్కడో ఉంది అని చెప్పుకుంటామా? భూర్భువన్లోక, స్వర్గలోక, జపన్లోక, తపన్లోక, మహర్లోక, సత్యలోక, పైన 7 లోకాలు, కింద 7 లోకాలు ఉన్నాయి. ఆ లోకాలను దాటి వైకుంఠ లోకం ఉంది అని చెప్తూ ఉన్నారు. మరి వైకుంఠ అంటే ఏమి? కుంఠ అంటే ఏమి? కష్టము. కుంఠ అంటే కష్టము, బాధ. మనకు బాధలు లేవండి? ఉన్నాయా లేదా? ఎవరికి బాధలు లేవు? పొడి చేతులు ఎత్తండి. దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకున్న చర్చ కొనసాగిద్దాం. ఎవరికి లేవు ఇక్కడ బాధలు? చేతులు ఎత్తాలి. సరే, ఎవరికి బాధలు ఉన్నాయి? కష్టాలు, బాధలన్నీ ఎవరికి ఉన్నాయి? కష్టాలు అంటే ఎలా అండి చెప్పండి? కష్టం అంటే ఉదాహరణ చెప్పండి చూద్దాం. నేనే మాట్లాడకూడదు, మీరు కూడా మాట్లాడాలి. కష్టం అంటే ఏంటి? ఒక ఉదాహరణ చెప్పండి చూద్దాం. నాకంటే మీకు చాలా బాగా తెలుసు, నాకే తక్కువ తెలుసు. భగవంతుడు చెప్తుంటాడు, మేమేదో పెదాలు ఆడిస్తూ ఉంటాం, అంతకుమించి అది సీక్రెట్ అనమాట. మా ఇద్దరి మధ్య రహస్యం జరుగుతూ ఉంటుంది. ఏంటి కష్టం అంటే? కష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆరోగ్యం బాగలేకపోతే అనిపిస్తుందా? ఒకసారి ఏమనిపిస్తుంది? బతకాలనిపించదు. ఎన్ని రకాల ప్రమాదకరమైన జబ్బులు వస్తున్నాయండి, అవునా కదా? సో ఈ విధంగా పిల్లల వల్ల, తల్లిదండ్రుల వల్ల, అందరి వల్ల, ఎదుటివారి వల్ల, అందరి వల్ల బాధలు వస్తున్నాయి. ఇప్పుడు జరిగే దుర్గాంతాలు చూస్తున్నారా మీరు? బస్సు యాక్సిడెంట్లు, రైళ్లు పడిపోవడాలు, బస్సులు కాలిపోవడాలు, వరదలు రావడాలు, మన దగ్గర బంధువులందరూ అనవసరంగా అకారణంగా చనిపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? ఇవన్నీ కష్టాలు కాదా మనకి? డబ్బు లేకపోవడం, తిండి లేకపోవడం, ఎవరు లేకపోవడం, ఇవన్నీ కూడా కష్టాలే, అవునా కదండి? ఇలా కష్టాలు ఎందుకు వచ్చాయనేది మళ్ళీ అర్థం చేసుకున్నాం సందర్భాన్ని బట్టి. కనుక ఈ కష్టాలు వస్తే ఎవరిని ఆశ్రయించాలి మనము? మనకి ఎవరైనా మనం రోడ్లో వెళ్తుంటే, కనీసం బస్సులో వెళ్తున్నాం అనుకోండి, మన కోసం ఎవరైనా సీట్ పట్టారనుకోండి, మనం ఏం చెప్తామండి వాళ్ళకి? ఏం చెప్తాము? మన కోసం ఎవరైనా సీట్ పడితే ఏం చెప్తాము? కృతజ్ఞతలండి, థ్యాంక్స్ అన్ని అని చెప్తాం. మరి ఇంత సహాయం చేసేవాడికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి కదా భగవంతుడికి. ఆ కృతజ్ఞత చెప్పడమే భగవంతుని ముందర దీపాన్ని వెలిగించడం. ఎందుకు దీపాన్ని వెలిగించాలి అంటే, భగవంతుడు అయ్యా నేనేదో సహాయం చేసినాను, మళ్ళీ మీరు నాకు చేయండి అని కాదు, అని అర్థం కాదు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎందుకయ్యా దీపాన్ని వెలిగించాలి ఈ కార్తీక మాసంలో అంటే, అందరూ వెలిగించేస్తుంటారు, కానీ ఎందుకు వెలిగిస్తున్నామా అనేటువంటి ఆ తత్వం అర్థం తెలియకుండా చేస్తూ ఉన్నాం. కానీ తెలుసుకొని చేస్తే అది పరిపూర్ణంగా ఉంటుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. మనం తెలుసో తెలియకో చేసినటువంటి తప్పుల వల్ల వచ్చేటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో, ఇలా రోగాల రూపంలో, జబ్బుల రూపంలో, ప్రమాదాల రూపంలో వస్తున్నాయో, అవన్నీ కూడా, ఆ కర్మలన్నీ కూడా ఈ జ్ఞాన జ్యోతి అనేటువంటి అగ్నిలో. దీపం అంటే ఏంటండి? అగ్ని. దీపం అంటే ఏంటి? అగ్ని. ఆ అగ్ని నీకు సమర్పిస్తున్నామయ్యా అంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా ప్రక్షాళన అయిపోతాయి అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యకరమైనటువంటి కథను చెప్తున్నాం. భగవంతుడు చెప్తున్నాడు. అదేంటంటే, ఒక స్తంభం నుంచి ఒక మనిషి వచ్చాడట బయటకి. ఇంతకుముందు నారసింహుడే స్తంభం నుంచి బయటికి వచ్చాడు, కానీ ఒక విప్రుడు, ఒక బ్రాహ్మణుడు స్తంభం నుంచి బయటకు వచ్చాడట. ఆ విశేషం ఏదో ఇప్పుడు మనకి భగవంతుడు, ఎందుకు ఆయన, ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, స్తంభంలో నుంచి ఎవరైనా వస్తారండి మనిషి? ఎక్కడైనా చూసారా మీరు? చూడలేదు. కానీ ఇక్కడ చూస్తున్నాం. ఈ పురాణంలో మనము కార్తీక పురాణంలో చూస్తున్నాం. ఆయన కథా కమిష్ ఏంటో ఇప్పుడు మనం అందరూ కూడా తెలుసుకొని బాగా ఆనందిద్దాం. ఓకే, సరేనా? మరి చాలా మంది ఋషులు ఉన్నారు. ఆ మహర్షులలో అగ్రగణ్యుడైనటువంటి మతంగ మహర్షి. మనం చూడండి, ఋషుల పేరు విన్నా కూడా చాలా పుణ్యం వస్తుంది అనమాట. మనకేదో తెలియదు, కానీ ఆ పేరు విన్నా కూడా మతంగ మహర్షి అంటూనే మన యొక్క ఆత్మ అనేది, ఆత్మకి ఏమనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుంది. ఎవరైనా మహాత్ములు, గురువులు, ఆచార్యులు, భక్తులు వస్తే మనకేమనిపిస్తుంది? వారిని చూడగానే మన చేతిలో అబ్బా నమస్కారం అండి చెప్తామా? ఎందుకంటే వారు తపస్సంపన్నులు కాబట్టి, వారు భగవంతుణ్ణి హృదయంలో పెట్టుకున్నారు కాబట్టి. కనుక ఆ హృదయం నుంచి ఆనందం అనేది మనకు, ఆ తేజస్సు అనేది మనకు కనిపిస్తుంది. కనుక ఆ మతంగ మహర్షి ఒకసారి ఏం చేశారంటే, ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నారట. ఒక ఆశ్రమం అంటే తెలుసు కదండి, ఇక్కడ ఆశ్రమాలు దండిగా ఉన్నాయి కదా. ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని ఆ ఆశ్రమం దగ్గరగా ఒక విష్ణు దేవాలయాన్ని, ఇలా మన సార్లాగా ఒక విష్ణు దేవాలయాన్ని కట్టించాడట చిన్నగా.
విష్ణు దేవాలయాన్ని కట్టించి నిరంతరము కూడా నిత్యము పూజలు కైంకర్యాలు చేపిస్తూ ఉన్నారట. మరి అక్కడ ఆశ్రమం చుట్టూ ఇంకా చాలా మంది మహర్షులు ఉన్నారట. వారందరూ కూడా నిత్యము రోజు ఆలయానికి వచ్చి ఆ విష్ణు దేవాలయంలో చూడండి, మనకి ఇప్పుడు కార్తీక మాసం ఎలా వచ్చిందో వారికి కూడా వచ్చిందట. వారికి కూడా కార్తీక మాసం వచ్చిందట. పరమ పవిత్రమైనటువంటి మాసం ఇదని ఋషులందరూ కూడా, తపస్సులందరూ కూడా విష్ణు దేవాలయానికి మనం అందరూ వెళ్దాము, వెళ్ళి అక్కడ దీపాన్ని ప్రజ్వలన చేద్దాము, దీపాన్ని వెలిగిద్దాము అని చెప్పి అందరూ మాట్లాడుకొని పరమానందంతో వెళ్ళారట. వెళ్ళి ఆ విష్ణు దేవాలయంలో నిత్యము పూజలు చేస్తూ గుడి చుట్టూ, గుడి పైన అలాగే ధ్వజస్తంభం ఉంది కదండి, అక్కడ మనం ఎలా ఆకాశ దీపాన్ని వెలిగించాము, అలాగే ఇలా చేస్తూ ఉన్నాం. ఇక్కడ నిన్న జ్వాలా తోరణం కూడా చేశాం. చాలా విశేషమైనటువంటి మహోత్సవాన్ని నిన్న మనం చేశాం. నిన్ననే సగం పాపాలు వెళ్ళిపోయి ఉంటాయి మనందరికీ కూడా. అవునా కదండి? ఎంత సులభం అయిపోతుందండి మనకు, అవునా కదా? సో అలా జరుగుతుంటే వీళ్ళందరూ కూడా అయ్యో మన ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం లేదే అని అందరూ ఋషులందరూ చర్చించుకున్నారట. మనలాగే అండి అందరూ కూడా, అయ్యో మన ఆలయం ముందర స్తంభం ఉండాలి కదా, లేదు ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి ఆ ఋషులందరూ మాట్లాడుకొని అడవిలోకి వెళ్ళి ఒక పెద్ద పొడవాటి కట్టను తీసుకొచ్చారట. పొడవాటి కట్టెను తీసుకొచ్చి ఇదే ధ్వజస్తంభము అని భావించి దాన్ని చక్కగా భూమిలో పాతిపెట్టి ఏం చేశారు, దానిపైన ఒక గిన్నెను తీసుకున్నారట. గిన్నెను తీసుకొని ఆ బియ్యాన్ని వేసి దానిలో నూనె, ఆవు నెయ్యిని పోసి ఒక ఒత్తిని పెట్టి వెలిగించారట. ఆ స్తంభం పైన వెలిగించి ఇంకా ఆరాధన చేసి, దీపాన్ని అంతా ఆరాధన చేసి ఇంకా వెళ్ళి మనం పురాణాలన్నీ చదువుదామని చెప్పి శాస్త్రాన్ని అందరూ ఇలా కూర్చొని అందరూ చదువుతూ చర్చించుకుంటూ ఉన్నారట. ఇలా జరుగుతూ ఉంటే వెంటనే ఏమైంది తెలుసా, ఇలా అందరూ చదువుకుంటున్నారనమాట. వాళ్ళు గుడిలో దీపం వెలిగించారు, అలాగే స్తంభం పైన నెయ్యి దీపాన్ని వెలిగించారు. వెలిగించిన తర్వాత అందరూ చక్కగా కూర్చొని మనలాగా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారట. ఇంతలో ఫెలా ఫెలా అని శబ్దం వచ్చిందట. ఏమైంది అని అందరూ ఒకసారిగా పక్కకు చూశారట. ఆ తెచ్చిన స్తంభం ఏదైతే ఉందో అది ముక్కలు ముక్కలుగా విరిగిపోయి చుట్టుపక్కల పడిపోయిందట. ఆ శబ్దానికి వీరందరూ ఒక్కసారిగా తీక్షణంగా అక్కడ చూశారు. వెంటనే ఆ స్తంభంలో నుంచి ఎవరు బయటకు వచ్చారంటే ఒక పురుషుడు బయటకు వచ్చాడట. అందరూ నిర్ఘాంతపోయారట. ఇదేంటి, ఒక కట్టెలో నుంచి ఒక స్తంభంలో నుంచి పురుషుడు వచ్చారు, ఇదేంటి ఆశ్చర్యం, అమితాశ్చర్యం అయిపోతుంది అని అందరూ చాలా ఆశ్చర్యంగా తిలకిస్తూ ఉన్నారట, చూస్తూ ఉన్నారట. ఇంతలో ఆ పురుషుడు బయటకు వచ్చి మాట్లాడసాగాడట. అయ్యా సిద్ధ పురుషులారా, మహాత్ములారా, మీ అందరికీ కూడా నేను ప్రణామం చేస్తూ ఉన్నాను. మరి నేను ఎవరో? అప్పుడు వీళ్ళు అన్నారట, అయ్యా మీరు ఎవరు, ఇలా ఎలా రాగలిగారు, మీ యొక్క చరిత్ర ఏంటి, మీ కథా కమిష్ ఏంటి, మీ యొక్క జీవిత వృత్తాంతం ఏంటి, ఇది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అడిగారట మహర్షులందరూ కూడా. అప్పుడు ఆయన చక్కగా మాట్లాడాడు. చూడండి, మహర్షులందరినీ చూస్తూనే ఆ కట్టెలో ఆ స్తంభంలో నుంచి వచ్చిన వాడు కూడా వాళ్ళందరికీ ప్రణమిల్లి, వాళ్ళందరికీ మోకరిల్లి నమస్కారం చేశారట. కనుక భక్తులు కనిపిస్తూనే, గురువులు కనిపిస్తూనే మనం ఏం చేయాలి, నమస్కారం చేయాలి. మనలో ఉన్నటువంటి గర్వము, అహంకారం అన్నీ కూడా ఎలా వెళ్ళాలి అంటే దానికి మాత్రలు ఏమీ లేవు. దానికి మనం అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దగ్గర అహంకారం ఎక్కువ ఉంది, నాకు గర్వం ఎక్కువ ఉంది, ఏం చేయమంటారు అంటే అప్పుడు డాక్టర్ మందు ఇవ్వలేడట. అవునా కదండి? జలుబు అంటే మందు ఇస్తాడు, జ్వరం అంటే మందు ఇస్తాడు. నాలో గర్వం ఎక్కువైపోయింది, అహంకారం ఎక్కువైపోయింది, ఓ డాక్టర్ గారు నాకు మందు ఇవ్వండి అంటే ఇస్తాడా? ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనకు కూడా అదే ఉంటుంది అక్కడ. అవునా కదండి? అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా భక్తులు కానీ, భగవంతుడు కానీ, సిద్ధ పురుషులు కానీ మనం నిద్ర లేస్తానే కిందికి దిగుతాం, భూమాతకి నమస్కారం చేసుకోవాలి. మనం ఎవరు భరిస్తున్నారండి? మనం తొక్కుతున్నాం. భూమాతను ఏం చేస్తున్నాం? మనము తొక్కుతున్నాం. దానికి అది అపరాధం కాదండి. భూమాత మనకి ఎందుకు అంత సహాయం చేయాలి? మనం ఎలా నిలబడగలుగుతాం భూమి కానీ సహకరించకపోతే? అవునా కదండి? కనుక లేస్తూనే మనము పృథ్వీకి నమస్కారం చేసుకోవాలి. అలాగే సూర్యుడికి, చంద్రుడికి, అందరికీ కూడా అంటే నమస్కారం చేసుకుంటూనే ఉండాలా మాతాజీ మీరు రోజంతా అంటే అలా కాదు. నిద్ర లేస్తూనే వీటందరికీ కారణమైనటువంటి ఆ దేవాది దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతునికి కనీసం ఒక నమస్కారాన్ని మనము చేసుకుంటే ఆయన కింద ఉన్నటువంటి ఈ పంచభూతాలు అందరూ కూడా సంతసిస్తారు అన్నమాట. ఇలా చేయగానే ఆయన చెప్పసాగాడట, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, ముందు జన్మలో నేను ఒక విప్రుణ్ణి, నేను బ్రాహ్మణ వంశంలో జన్మించాను, నా పేరు ధనలోభుడు. నా పేరేంటి అంటే నా పేరు కాదండి, ఆయన పేరు చెప్తున్నాం ఇక్కడ. ధనలోభుడు పేర్లో ఏముందండి? పేర్లో ఏమర్థం ఉంది? దేనిలో లోభి? ఇతరులకి తన ధనాన్ని ఒక చిల్లి గవ్వను కూడా ఖర్చు పెట్టాడు.
పెట్టాడు, ఎవరి కోసము ఖర్చు పెట్టాడు. కనీసం తన కోసమైనా ఖర్చు పెట్టుకుంటాడో లేదో మనకు ఇక్కడ ఇవ్వలేదు. అందుకు తనకి తన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ధనలోభుడు అని పేరు పెట్టేశారట. ఇలాంటి పేరు మనం పెట్టుకుంటామండి? అంటే మనలో లోభత్వం లేదా? ఉందా లేదా? కానీ మనం ఆ పేరు పెట్టుకుంటామా? పెట్టుకో. కానీ ఆయన పెట్టుకుంటారు. మరి సరే, ఇలా జరుగుతూ ఉంది. మరి ఆయన చెప్పసాగారట, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, ఒక విప్రుణ్ణి, నా దగ్గర చాలా ఐశ్వర్యం ఉంది, చాలా ధనం ఉంది. ఆ ధనం ఉండడం వల్ల నాకేమైంది? ధనం చూడండి, ధనం అనేది ఎక్కువ ఉండడం వల్ల అందరూ చెడిపోతారని ఏమీ లేదు. కానీ కొంతమంది ఇలా నాకు ధనం ఉంది అనేటువంటి అహంకారంతో వారిలో మదం అనేది, గర్వం అనేది ఆవహిస్తుంది. నా దగ్గరే, మీ అందరికన్నా నా దగ్గరే డబ్బులు ఎక్కువ ఉంది, ఐశ్వర్యం ఎక్కువ ఉంది, కనుక మీరందరూ కూడా నాకే సేవకులు అని ఎవరు అనుకుంటున్నారు? ఆయన అనేసుకుంటున్నాడు. అవునా కదండి? ఆయన అనేసుకుంటున్నాడు. అందుకే ఆయన పేరు ధనలోభుడు అని పేరు పెట్టారు. ధనలోభుడు అంటే రకరకాల అర్థాలు వస్తున్నాయి. ధనం అంటే ఆయన దగ్గరే ఉంది, ఇతరుల దగ్గర లేదు అనేటువంటి భావనతో ఆయనకి అహంకారం అనేది, గర్వం అనేది పెరిగిపోయింది. కనుక గర్వం పెరిగిపోవడంలో కూడా ధనలోభము అనేటువంటి అర్థం వస్తుంది అనమాట. ఇలా చాలా అర్థాలు వస్తే చెప్పుకుంటూ పోతుంటే, కనుక ఈ ధనం వల్ల నేను అందరినీ కూడా చాలా తక్కువగా చూసేవాడిని. నేను ఇలా మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, మా ఇంట్లో ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? ఒక బ్రాహ్మణుడు మా ఇంటికి వచ్చినా కూడా నా కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నెత్తిన చల్లుకోవాలి అని నేను నియమం పెట్టేశాను. చూడండి, బ్రాహ్మణులు మన ఇంటికి వస్తే ఏం చేయాలి? వాళ్ళ చేత కాళ్ళు కడిగించుకోవాలా? మనము కాళ్ళు కడిగించుకొని అన్నిటినీ మనం ప్రక్షాళన చేసుకుంటామా? సంప్రోక్షణ చేసుకుంటామా? ఎంత అపరాధం అండి! వైష్ణవ అపరాధం అది. భక్తులు, గురువులు ఎవరింటికి వచ్చినా, అంటే భక్తులే కాదండి, అభక్తులు, భక్తి లేని వారిని ఇంటికి వస్తే తరిమేద్దామా? లేదు. ప్రతి ఒక్కరూ కూడా భక్తులే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ స్వరూపాలే. మమైవాంస జీవలోకే జీవభూత సనాతన. ప్రతి జీవిలో కూడా భగవంతుడు ఉన్నారు. కనుక మనం ఇలా ఉన్నాము ప్రాణంతో. ఆ శక్తి మనల్ని నడిపిస్తుంది. కనుక జంతువులైనా సరే అందరిలోనూ ఉండదు ఎవరు? పరమాత్మే. పరమాత్మ వల్లే మనం ఉంటున్నాము, పరమాత్మ వల్లే ఆత్మకి ఆధారము అని అర్థం చేసుకోవాలి. కనుక ఇతనికి మద గర్వం వల్ల, ధన గర్వం వల్ల ఇలా ఉండేవాడట. చిన్నపిల్లల్ని, ఆడవాళ్ళని ఎంతో హీనంగా చూసేవాడట. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే అందరు కింద కూర్చోవాల్సిందే. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే, అయ్యా నేను ఆసనంలో కూర్చుంటాను, మీరందరూ కూడా కింద కూర్చోవాల్సిందే, నా పాదాలు నొక్కవలసిందే. ఎందుకంటే నా దగ్గర ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, నాకంటే గొప్పవాడు ఎవరూ లేరు అని అనేటువంటి భావనతో ఆయన ఉంటున్నారు. మరి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడతారండి. మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఇలా చేస్తే మనకు చాలా మనసు అనేది బాధపడుతుంది. అది గమనించుకోకుండా, ఆ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటి? ధనము. ధనం ఇప్పుడు ఎవరిది తప్పు? ధనానిదా, ఇతనిదా? ఎవరు? మీరే చెప్పాలి. ఈ గర్వం అనేది ఆయనకి ధనం వల్ల వచ్చింది. అది ధనం తప్ప, ఇతని తప్ప? వెరీ గుడ్. అలా చెప్పాలి. అలా చెప్తే మీరు బాగా చక్కగా శ్రవణం చేస్తున్నారు అని అర్థం అనమాట. అవునా కదా? ఎంత చక్కగా శ్రవణం చేస్తే వారికి తప్పకుండా వైకుంఠ విమానం అనేది వచ్చి తీరుతుంది అని శ్రీమద్ భాగవతం మనకు చెప్తూ ఉంది. కనుక మనం ఎలా వినాలి? చూడండి, మనం వినేది శబ్ద బ్రహ్మం యొక్క ఆరాధన. అంటే ఆధ్యాత్మికమైనటువంటి శాస్త్ర జ్ఞానాన్ని మనం విన్నామనుకోండి, దాన్ని ఏమంటారు కదా? శబ్ద బ్రహ్మ ఆరాధన అని అంటారు. ఆరాధన అంటే పూలు పళ్ళతో ఆరాధన చేయడం కాదు. భగవంతుని యొక్క చెప్పినటువంటి తత్వాన్ని ఎవరైతే శ్రవణం చేస్తారో అది కూడా ఆరాధించినట్లే అని చెప్తున్నారు. కనుక భగవంతుడి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మంచి విషయాన్ని ఎవరైతే వింటారో వారిని శబ్ద బ్రహ్మం యొక్క ఉపాసకులు అని అంటారు. మనం విన్నామా వద్దా? మనం ఎలాంటి మాటలు వింటాము? అల్లరి చిల్లరివి, చాడీలు చెప్పుకోవడం, ఇతరుల మీదంతా ఇలా తప్పుగా మాట్లాడడం, ఇలాంటివి చేయకూడదు. మనకు ఎందుకు ఇచ్చారు చెవులు? మంచి విషయాలని వినడానికి. ఆ మంచి విషయాల్లో కూడా భగవంతుడే స్వయంగా చెప్పినటువంటి ఈ పురాణ విషయాల్ని మనం తప్పకుండా శ్రవణం చేయాలి. ఇక్కడ సిద్ధ పురుషులందరూ వింటున్నారు. సిద్ధ పురుషులందరూ, మహాత్ములు, ఋషులందరూ కూడా పురాణాలను ఇప్పుడు కూర్చొని చదువుతూ వింటున్నారు. అవునా కదండి ఈ కథలో? మరి మనం వినడానికి ఏంటి కష్టం? వాళ్ళు ఋషులైనా వింటున్నారే, మనం మనిషి అయినా వినడం లేదు. ఎందుకు వినడం లేదు? ఎందుకు వినడం లేదు? జ్ఞానం లేకపోతే, జ్ఞానం లేదు అంటే కాదు కదా, జ్ఞానాన్ని తీసుకునే అవకాశం ఉంది కదా.
జ్ఞానం తీసుకోకపోవడము మన యొక్క అపరాధం. జ్ఞానం లేనిది అపరాధం అని కాదండి. నాకేం తెలియదు అంటే అది తప్పు కాదు. తెలుసుకోకపోవడము అనేది దోషము. కనుక మన జ్ఞానాన్ని తెలుసుకోకపోతే మనల్ని ఏమంటారు? దానికి ఎవరు బాధ్యత వహించాలి? మనమే అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇలా తత్వం చెప్పుకుంటూ పోతే వెళ్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు ఎంతవరకు వచ్చాం మనము? ఎంతవరకు వచ్చాం? వింటూ ఉండాలి, మధ్యలో మీరు చెప్తుండాలి నేను ఎంతవరకు చెప్పానని. బయటికి వచ్చాడు. ఆయన ఇలా మాట్లాడుతున్నాడు. ఇలా ఆయన చాలా తక్కువగా చూసేవాడు అనమాట. అందరినీ కూడా హీనంగా దుర్భాషలాడడం ఇలా చూస్తూ ఉండేవాడు. ఎన్నో తప్పులు చేసేవాడు, ఎన్నో పాపాలు చేసేవాడు. మరి ఇన్ని ఎవరైనా సరే ఆయన మంచి చెప్పడానికి వస్తారు కదండి, వాళ్ళందరినీ కూడా భయపెట్టేవాడు. అంటే ఆయనను చూస్తేనే అందరూ భయపడిపోయేవారు. ఇంకా మంచి ఎవరు చెప్తారండి ఆయనకు? ఇలా ఆయన అహంభావంతో పెరిగి 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 ఒక దశకు వచ్చేసాడు. ఎవరు కూడా ఆయన చూస్తేనే భయపడిపోతారు. ఇలానే అన్ని ఉండడము. ఎవరైనా సరే ప్రధానమంత్రి అయినా కూడా ఎలా ఉండాలి? ప్రధానమంత్రిని చూసి మనం భయపడి పారిపోవాలా? మనిషిని చూసి మనిషి పారిపోకూడదు. మనిషిని చూసి మనిషి ఏం చేయాలి? గౌరవించే స్థితిలో మనము ఉండాలి అని ఇక్కడ తత్వం చెప్తూ ఉంది. మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, మనుషులు ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు. కానీ అవన్నీ ఉన్నవెందుకు? మనం ఏం చేయాలి? వాటన్నిటినీ కూడా మనము భగవత్ పరం చేస్తూ, భగవత్ కైంకర్యం చేస్తూ, భగవంతుడి సేవలో ఉపయోగించడానికి ఐశ్వర్యం ఇచ్చాడు భగవంతుడు. అంతేకాదు నీకు ధనాన్ని ఎందుకు ఇచ్చాడండి? ధనం అనేది లక్ష్మీదేవికి లక్ష్మి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? లక్ష్మీదేవి ఒక గొప్ప తత్వాన్ని చెప్తూ ఉంది. ఏం చెప్తుంది? లక్ష్మీదేవిని ఏమంటారు తెలుసా? మదన మోహన కామిని అంటారు. లక్ష్మీదేవి ఒక తత్వాన్ని చెప్తుందండి సింపుల్ గా. అదేంటంటే, నా దగ్గర ఉన్నటువంటి సంపద నాకు అవసరం లేదు. మరి నాకేది ఇష్టం అంటే భగవంతుడి యొక్క శ్రీచరణాలు. లక్ష్మీదేవి ఎప్పుడు ఏం చేస్తుంది? భగవంతుని యొక్క పాదాల దగ్గర సేవ చేస్తూ ఉంటుంది. ఎందుకండి? ఆమె దగ్గర ఐశ్వర్యం ఉంది కదా. కానీ ఐశ్వర్యం ఉన్నా కూడా, ఐశ్వర్యాలు ఉన్నా కూడా ఆమె ఎందుకు భగవంతుని యొక్క పాదాల దగ్గర కూర్చునింది? శ్రీమన్నారాయణుడు ఎప్పుడు చెప్పలేదు, అమ్మా మీరు వచ్చి నా పాదాల దగ్గర కూర్చోండి అని ఎప్పుడు చెప్పలేదు. ఆమె స్వయంగా నాకు భగవంతుని యొక్క శ్రీచరణాలే నాకు అష్టైశ్వర్యాలు అని భావించినప్పుడు మనం ఎందుకండి లక్ష్మి కోసం మనము తాపత్రయపడి ఎన్నో చెడ్డ పనులు ఎందుకు చేయాలి మనము? ఇది అంటే మీ అందరి కోసం చెప్పడం కాదు, అందరి కోసం చెప్పడం. లోకంలో ఉన్నటువంటి అందరి కోసం ఈ ప్రస్తావన భగవంతుడు చేస్తూ ఉన్నాడు. కనుక లక్ష్మీదేవికి అర్థమైంది ఎందుకు ఇక్కడ గుడి వెలిసింది. భగవంతుడు ఎందుకు మన దగ్గర అందరి దగ్గర విరాళాలు సేకరిస్తున్నాము? ఎందుకు? భగవంతుడు తనను ఉద్ధరించుకోలేడా? చింతామణి ప్రకర సద్మ సుకల్ప వృక్ష లక్ష్మీ సుదేశు మణిపాల్ ఇలా చెప్తారు. అంటే ఏంటంటే చింతామణి ప్రకర సద్మసు కల్ప వృక్ష అంటే చింతామణి ధామం అంటే వైకుంఠం అంటే ఎప్పటికీ ఇక్కడ మనులు మాణిక్యాలు అష్టైశ్వర్యాలు స్వామి దగ్గర ఉంటాయట. మరి లక్ష్మీదేవితో ఏమి? 100,000 లక్ష్మీ శతసహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అంటున్నాడు. ఆ గోవిందుని ఎవరు ఆరాధన చేస్తారు తెలుసా? మనకు తెలిసింది ఒక్క లక్ష్మినే. కానీ 100,000 లక్ష్మిలు ఆయన పాదసేవనం చేస్తారట. లక్ష్మీ శతసహస్ర సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్తూ ఉందని బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నాడు బ్రహ్మ సమితిలో ఈ వాక్యాన్ని. కనుక ఆ చింతామణి ధామము మరి ఈయన ఎందుకు ఇక్కడ వచ్చి కూర్చున్నారు, ఇక్కడ ఎందుకు నిలబడుకొని ఉన్నారు అంటే ఎందుకు అన్నదాన కార్యక్రమాలు చేయండి అయ్యా, విరాళాలు ఇవ్వండి అయ్యా అని ఎందుకు అంటున్నారు? దాని యొక్క పరమార్థం ఏంటి? మనలో ఉండేటువంటి కల్మషాలను పోగొట్టుకోవడానికే ఎందుకు సేవ చేయమంటున్నారు? మనలో ఉన్నటువంటి గర్వ అహంకారాలను అన్నిటినీ కూడా, ఈ ధన మీద ఆశని, ఈ శరీరం మీద వ్యామోహాన్ని పోగొట్టుకోవడానికే, మన మనస్సును పరిశుద్ధం చేసుకోవడానికే, మన మనస్సు శాంతిని పొందడానికే మనం భగవంతుని సేవ చేయాలని అనుకుంటున్నాం. ఆ అవకాశాన్ని స్వయంగా భగవంతుడే మనకి ఇస్తున్నాడు. అంతేగాని భగవంతుడు ఇక్కడ వచ్చి ఎనమలపల్లిలో ఎక్కడో దూరంగా వచ్చి ఎందుకు నిలబడ్డాడంటే మనందరికీ కూడా సేవను ఇవ్వాలని, సేవ చేయడం ద్వారా మనం అందరూ తరించాలని. తరించడం అంటే ఏంటి? ఆనందాన్ని పొందాలి, వైకుంఠ ప్రాప్తిని పొందాలి అనేటువంటి గొప్ప ఉద్దేశంతో భగవంతుడు ఇక్కడ వెలిశారు. అంతేకాని మీ దగ్గర ఉండేటువంటి ఆ 100,000 రూపాయలు ఆయనకి అవసరము లేదు. 10,000 లక్ష్మిలు ఉన్నారట. మనకు తెలిసింది ధైర్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సరస్వతి లక్ష్మి, ఇవే మనకు తెలిసినాయి. కనుక లక్ష్మీదేవికే భగవంతుడు కావాలంటే, లక్ష్మీదేవి భగవంతుడి పాదాల దగ్గర కూర్చుంటే మనం ఎక్కడ కూర్చోవాలి? లక్ష్మీదేవి మీద కూర్చున్నామా మనము? లక్ష్మీదేవి కోసము తాపత్రయపడదామా? ఆమె ఒక చోట ఉండదు. ఆమె భర్త ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళిపోతుంది ఆమె. అవునా కదండి? మీరు ఇక్కడ ఉంటే మీ భర్త ఎక్కడ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా?
భర్తను వెతుక్కుంటూ వెళ్ళిపోతాం కదండి. అలాగే లక్ష్మీదేవికి కూడా ఆ భగవంతుడే అష్ట ఐశ్వర్యాలు. కనుక ఈ ధనం కోసం మనము ఈ చెడ్డ పనులని, ఈ దోషాలని పెట్టుకోకూడదు అని తత్వం మనకు చెప్తూ ఉన్నారనమాట. సో ఈ తత్వాన్ని అంతా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. చెప్పుకుంటూ పోతే మనకు వస్తూనే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి. మనం ఎందుకు డబ్బులు ఉన్నా కూడా, మన దగ్గర శక్తి ఉన్నా కూడా ఎందుకు దీపాన్ని మనం వెలిగించము? చాలా మంది అంటారు, ఎందుకంటే ఆ దీపాన్ని వెలిగించడం, ఆ నెయ్యి వేస్ట్, ఆ ప్రమిద వేస్ట్, అక్కడికి పోవడం సమయం వేస్ట్ అని అనుకుంటున్నారు. అలాంటి వారు ఎంత ఏ జన్మ ఎత్తుతారో తెలుసా? చించి జన్మని ఎత్తుతారట. నేను చెప్పట్లేదు, శాస్త్రం చెప్తుంది. నేను చెప్పట్లేదు. మన దగ్గర డబ్బులు ఉన్నా, శక్తి ఉన్నా కూడా నేను ఆలయానికి వెళ్ళను, దేవుడు ఎవరు, నాకేంటి సంబంధం, నాకు నేను చేసుకున్నా, నేను బతుకున్నా, నేను కష్టపడుకుంటున్నా, నా తిండి నేను తింటున్నా, ఇంత దేవుడికి ఎందుకు పెట్టాలి, ఆలయానికి ఎందుకు వెళ్ళాలి, భక్తులకి ఎందుకు సమయం చేయాలి, దాన ధర్మాలు ఎందుకు చేయాలి, నేను ఎందుకు చేయాలి, అన్నదానానికి నేను ఎందుకు ఇవ్వాలయ్యా డబ్బులు, నా ధనాన్ని నేను తింటాను, నా డబ్బులు నేను తింటాను, నాకెవరు ఇవ్వరు, నేను ఎవరికి ఇవ్వను అంటే కుదిరిపోతుందా? కుదరట్లేదు. అలా డబ్బుని తన దగ్గరే పెట్టుకోవడం వల్ల ఈ అహంకార గర్వం అనేది వచ్చేసింది. అవునా కదండి? అలాంటి ఆ దుర్గుణాలన్నీ కూడా వస్తాయట లక్ష్మి వల్ల. లక్ష్మి అంటే మనం చాలా సంపన్నమైనది, చాలా పరిశుద్ధమైనది అనుకుంటాము. కానీ ఆ లక్ష్మినే మనల్ని చెడు వైపుకి తీసుకుని వెళ్తుంది. కనుక ఆ లక్ష్మిని ఏం చేయాలి? మనం ఏం చేయాలి? భగవంతునికే సమర్పించాలి. ఎలా సమర్పించాలి? ఇలాంటి మంచి పుణ్య దాన దీప కార్యక్రమాల ద్వారా మనము ఆ లక్ష్మిని భగవత్ సేవలో ఉపయోగించాలి. అలా చేసిన దానికి మనము భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి మనకు సాధ్యం అవుతుంది. అంతే కదండి. నీకు డబ్బులు కావాలా, భగవంతుడు కావాలా అని ఒక ప్రశ్న వేసామనుకోండి, నీకు శరీరం కావాలా, భగవంతుడు కావాలా అనే ప్రశ్న వేస్తే ఏది సెలెక్ట్ చేసుకుంటాం మనము? నిజంగా చెప్పండి, ఇప్పుడు నిజం చెప్పండి, లోపల ఉన్న వాటిని చెప్పండి. అయితే ఈరోజు మీ ధనాన్ని అది ఇచ్చేసండి, ఆలయాన్ని వాయించేద్దాం సార్కి, అంతే కదండి. లక్ష్మి వద్దని కాదు, లక్ష్మిని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. భగవత్ ప్రాప్తి పొందడానికి ఏ విధంగా అయితే నాకు ఉపయోగపడుతుందో ఆ విధంగా ఈ లక్ష్మిని ఆ లక్ష్మిని తీసుకెళ్ళి ఏం చేద్దాం? మన కూతురు లక్ష్మీదేవి ఏం తీసుకెళ్ళి మన దగ్గర పెట్టుకున్నామా? లక్ష్మీ సముద్ర రాజతనయ, సముద్రుడు పెట్టుకున్నాడు, అయ్యా నా లక్ష్మీదేవి నేను పంపించను మీ ఇంటికి, నేను పెళ్లి చేయను, నా ఇంట్లోనే పెట్టేసుకుంటా అంటే అవుతుంది ఆడపిల్లది? ఏం చేయాలి? పెళ్లి చేసి అయ్య చేతిలో పెట్టాలి. అదే కదండి మనం చేయాల్సింది. మరి మన దగ్గర పెట్టుకుంటామంటామేంటి? అర్థమవుతుందా? ఎందుకు ఇవ్వాలి? సరే మన దగ్గర పెట్టేసుకుంటాము. ఎంతకాలం పెట్టేసుకుంటాము? నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయండి, నేను ఎవరికి ఇవ్వను, నా దగ్గర పెట్టేసుకుంటా, పుణ్యం చేయను, దానం చేయను, ధర్మం చేయను, ఏ కార్యక్రమం చేయను, నాకు నేనే పెట్టుకుంటాను. ఒకసారి నాకు నేనుగా పెట్టుకోను, ఎందుకంటే అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తుంది లక్ష్మి? చంచలం హి మనః కృష్ణ. మనసు ఎలా అయితే ఎలా ఉంటుంది మనసు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉంటే ఇంకో సెకండ్కి అమెరికాలో ఉంటుంది. అలాగే మహాలక్ష్మి కూడా అంతకన్నా చంచలంగా ఉంటుంది. కనుక ఆమెను నమ్మకూడదు. మనం ఏం చేయాలి? మన కూతుర్ని మనం ఏం చేయాలి? మన అల్లుడికి చేసేయాలి. కనుక ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తామే, అదే మనం తీసుకెళ్తాము. ఈ శరీరాన్ని వదిలిన తర్వాత ఎవరయ్యా మనల్ని రక్షించేది అంటే ధారణ ధర్మం ఉచ్యతే. నువ్వు చేసినటువంటి దాన ధర్మ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవే నువ్వు వెళ్ళేటప్పుడు, పుణ్యలోకాలకు వెళ్ళేటప్పుడు అదే నీ వెంట వస్తుంది తప్ప నీ బంధుమిత్రులు ఎవరు రాలేరయ్యా, పాప వాళ్ళని ఏమనకు నువ్వు అని ఇక్కడ శాస్త్రం చెప్తూ ఉందన్నమాట. ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారండి? ఇక్కడ ధనలో కూడా చెప్తున్నాడు. ఇవన్నీ నేను చెప్పట్లేదండి, ధనలో కూడా చెప్తున్నాడు. అయ్యా నా పరిస్థితి అయ్యా, నేను ఇట్లా అయిపోయాను, అవసాన దశలో నాకు ఎవడు మంచి చెప్పే స్థితిలో లేడు, ఎందుకంటే వాళ్ళందరినీ భయపెడతాను, వాళ్ళందరినీ బెదిరిస్తాను. కాబట్టి ఎవ్వరు నాకు హితం చెప్పేవాడే లోకంలో కరువు అయిపోయాడు. కనుక నేనేం చేశాను? నాకు అవసాన దశ వచ్చేసింది, ముసలివాడైపోయాను నేను. అప్పుడు ఏమైంది? ఆయన దగ్గరికి ఎవరూ రాక అతి హీన స్థితిలో దుర్భరంగా నరకాది బాధలు అన్ని అనుభవించి, ఎందుకంటే ఇన్ని తప్పులు చేశారు కదండి. ఇదేదో మీరేదో సెంటిమెంటల్ గా చెప్తున్నారా, ఇదేదో కథలాగా చెప్తున్నారా అంటే పురాణం అనేది ఎప్పుడు కూడా అబద్ధము కాదు, ఇది ఫిక్షన్ కాదు, అంటే ఎవరో నిర్మించినటువంటి కథ కాదు. ఇది స్వయంగా వ్యాస భగవానుల వారే, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే, స్వయంగా విష్ణుదేవుడు ఇవన్నీ రాశారు. సత్యము అంటే ఆయనే, జ్ఞానం అంటే ఆయనే, జ్ఞానస్వరూపుడు, ఆయన చెప్పిందే ధర్మము అని ఇక్కడ మనకు శాస్త్రం చెబుతుంది. మన ధర్మం ఏంటయ్యా అంటే శాస్త్రాన్ని పాటించడమే, శాస్త్రపరంగా జీవించడమే మన ధర్మము. ధారణ ధర్మముచ్యతే. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం.
అని చెప్తూ ఉన్నారు. మన ధర్మం ఏంటయ్యా అంటే తినడం, తాగడం, పడుకోవడం, డబ్బులు సంపాదించుకోవడం, అకృత్యాలు చేయడం, కష్టాలు పడడం, మళ్ళీ ఇంకో శరీరాన్ని ఏ కుక్క శరీరమో, నక్క శరీరమో, జంతు శరీరమో తీసుకుని పోవడం. ఆయన పరిస్థితి కూడా అదే అవుతుంది. అయ్యా నేను ఈ విధంగా చాలా కష్టాలు పడ్డాడయ్యా, రౌర నరకాలన్నింటినీ కూడా నేను పడినాను. ఎవరైతే భగవంతుడు నాకు వద్దు, ఏమీ వద్దు అనుకుంటాడో అలాంటి వాడికి చెప్పాడు. ఇంకా చెప్పాడట, నేను కుక్కగా 1,00,000 జన్మలు తీసుకున్నాను. ఎవరు చెప్తున్నారండి ఇవన్నీ కూడా? ధనలో కూడా చెప్తున్నాడు. ఎందుకు కుక్క జన్మని 1,00,000 సార్లు ఎత్తాడు? 1,00,000 జన్మలు కుక్కగా జీవించాడట. ఎందుకు జన్మించాడు? ఎందుకు? దేని వలన ఇలాంటి ఆయనకి ప్రాప్తం వచ్చింది? అసూయ గుణం వల్లనే. పక్కని వాడిని చూస్తే నాకు సరిపోదు, ఎదుటి వాడిని చూస్తే నాకు సరిపోదు, ఇంట్లో వాడిని చూస్తే నాకు సరిపోదు, నేనంటే నాకే సరిపోదు. అవునా కదండి? ఇది అసూయ గుణం యొక్క గొప్పతనము. ఈ అసూయ గుణం వల్ల మనకు వచ్చేదేంటి? ఈ అసూయ గుణం మనలో ఉందనుకోండి, దాన్ని తగ్గించుకోలేదనుకోండి, మనమే కుక్క శరీరాన్ని మనమే ఏర్పాటు చేసుకున్నాం. మన జన్మలు మనకి ఎలా వచ్చాయా? దేవుడు ఇచ్చారా? అది తప్పు వాక్యం. మన జన్మ, నీకు మనిషి శరీరం కావాలా? మనిషి శరీరం రావాలంటే అలాంటి కర్మలను ఆచరించు. కుక్క శరీరం కావాలా? ఇలాంటి అసూయ గుణంతో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనని కలిగి ఉండు అని చెప్తున్నా. అయ్యా నాకు అసూయ వల్లే, గర్వం వల్లే, అహంకారం వల్లే రౌరారి నరకాలన్నీ పడ్డాను, కుక్కగా 1,00,000 జన్మలు తీసుకున్నాను అని చెప్పాడు. మరి కాకిగా 10,000 జన్మలు తీసుకున్నాడట. కాకిగా 10,000 జన్మలు తీసుకున్నాడట. పాపం ఆయన్ని చెప్తున్నాడండి. మరి తొండగా 5,000 జన్మలు ఎత్తాడట. అంటే తొండ జన్మని ఎందుకు వస్తుందంటే, దానికి సంబంధించినటువంటి గుణం మనలో ఉంటే, దాన్నే పెంపొందించుకుంటూ పోతుంటే, అలానే బతుకుతుంటే, అలా ప్రవర్తిస్తుంటే తొండ జన్మ వచ్చింది. అన్ని శరీరాలు ఎవరి వల్ల వస్తున్నాయో తెలుసా అండి? మన వల్లే. ఇప్పుడు నిర్ణయించుకున్నాం మనం, మనకి ఏ జన్మ కావాలి? మనిషి జన్మ కావాలా? లేదా మనిషి తప్ప 84 లక్షల జన్మల్లో ఒక జన్మ తీసేస్తే అన్ని జన్మల్లో ఏ జన్మ కావాలి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం కూరగాయల మార్కెట్కి వెళ్తే ఏ కూరగాయలు కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ ఏమంటాం మనం? ఎందుకు ఈ జన్మ, పాడు జన్మ ఇచ్చాడు దేవుడు? నన్ను ఎందుకు ఇలా సృష్టించాడు? నాకెందుకు కాళ్ళు లేకుండా చేసినాడు, కళ్ళు లేకుండా చేసినాడు, చేతులు లేకుండా చేసినాడు, ధనం లేకుండా చేశాడు, తల్లిదండ్రులు లేకుండా చేశాడు. మనం చేసి భగవంతుని అంటే ఎలా అండి? ఈ జన్మలో చెప్తే అర్థం కాదు. అలాంటి జన్మ తప్పకుండా వస్తుంది. భగవంతుడు ఒక నియమాన్ని పెట్టేశాడండి. ఇది విశ్వం యొక్క నియమము, ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. సైన్స్ కూడా అదే చెప్తుంది. అది అర్థం చేసుకోవాలి మనం. కనుక మంచి వ్యక్తిత్వాన్ని మనము ఏర్పాటు చేసుకోవాలి. త్రికరణ శుద్ధిగా ఉండాలి. మన ఆలోచన, మన మాటలు, మన ప్రవర్తన హేతుబద్ధంగానే ఉండాలి, హితంగా ఉండాలి. అందరికీ మంచి జరగాలి, మనకు కూడా మంచి జరగాలి. అప్పుడు ఎందుకు వస్తుందండి జంతు జన్మ? ఇలాంటి కుక్క జన్మలు, నక్క జన్మలు, కాకి జన్మలు ఎందుకు వస్తాయి? దీనికి అంతటికీ కారణం ఎవరయ్యా అంటే, మన జన్మ మన చేతిలోనే, మన శరీరం మన చేతిలోనే. ఇప్పుడు ఎలా పెరుగుతూ ఉంటే, ఇప్పుడు కాకి అనుకోండి, కాకి ప్రవర్తన నాలో ఉందనుకోండి, కాకి శరీరం పెరుగుతూ పోతుంది. ఇప్పుడు ఇల్లు మారుస్తాం మనం, ఇల్లు బాగలేదు, ఇంకో ఇల్లు కావాలి కదండి మనకు. అప్పుడు ఏం చేయాలి? ఆ ఇల్లు రావడానికి మనం ఏం చేయాలి? ఈ ఇల్లు ఖాళీ చేయకముందే ఇంకో ఇల్లుని ఏర్పాటు చేసుకుంటాం కదా. అలానే ఈ జన్మ, ఈ శరీరం ముగిసే లోపల ఇంకొక శరీరాన్ని మనమే తయారు చేసుకోవాలి. మన చేతిలోనే ఇచ్చేసాడు దేవుడు. దేవుడు శాస్త్రం చెప్తాడు. తర్వాత ఏమీ కూడా అతను ఇంటర్ఫియర్ అవ్వడు. అంటే ఏమంటారు? పట్టించుకోడు. పట్టించుకోడు అంటే వదిలేయడం అని కాదు. ఈ నియమాన్ని పాటిస్తే ఇది ఫలితం నీకు దక్కుతుంది అని భగవంతుడు చెప్పిన తర్వాత అంతా మన చేతిలోనే ఉంది కదండి. ఎంత సులభంగా పెట్టాడు భగవంతుడు. ఎప్పుడు కూడా బలవంతం పెట్టాడు. నీకు కుక్క జన్మ కావాలయ్యా తీసుకో, మనిషి జన్మ కావాలా తీసుకో, లేదా స్వర్గాది లోకాల జన్మలు కావాలా తీసుకో, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన మా ఉపేత్తెత్తుకోవద్దయ్యా అప్పుడే జన్మ నవిద్యతే. నీకు 7 లోకాలు, జపంలోక, తపంలోక, భువన్లోక, స్వర్గంలోక, ఆ లోకాల్లో నీకు దేవతలుగా జన్మిస్తావా జన్మించు, లేదా అతల వితల సుతల తలతల మహాతల పాతాల ఆ లోకాలు కావాలా తీసుకో, లేదా మనిషి జన్మగా ఉంటా అలాగే. కానీ లేదా నా దగ్గరికి వస్తావా, మా ఉపేత్తెత్తుకో ఉంటాయా, ఓ ఉంటాయా నా దగ్గరికి వస్తావా అలాగే రా. మరి నా దగ్గరికి రావాలంటే ఏం చేయాలి? దాన్ని పాటించాలి కదండి. కనుక అంతా మన చేతిలోనే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. నీకేం కావాలో అది నువ్వు, నీకు ఎలాంటి కూరగాయలు కావాలో అలాంటి కూరగాయలు తెచ్చుకో, ఎలాంటి ఇల్లు కావాలో అలాంటి ఇల్లు తెచ్చుకో, ఎలాంటి శరీరం కావాలో అలాంటి శరీరం తెచ్చుకో. ఇది అండి భగవంతుడి యొక్క తత్వము. కానీ మనం భగవంతుని ఎంతగా నిందిస్తామో, చేయడమే తప్పు, ఇంకొక అపరాధం చేయడం. కానీ భగవంతుడు ఇవన్నీ పట్టించుకోడండి. మనము తిట్టామనుకోండి, పాప నా పిల్లలే కదా, నా బిడ్డలే కదా, కానీ మనకుంది ఆ తత్వం లేదు. అవునా? మరి మనలో కూడా దయ ఎందుకు వచ్చిందంటే ఆయన యొక్క బిడ్డలం కాబట్టి మనలో కూడా దయ అన్నీ కూడా ఉన్నాయి. సరే, ఇక్కడ ఇవన్నీ ఆయన ఒప్పేసుకున్నాడండి.
ఉప్పేసుకున్నాడు, తొండ జన్మ వచ్చేసింది, పేడ పురుగుగా 5,000 జన్మలు ఎత్తాడు. అన్ని జన్మల గురించి పాపం ఆయన గుర్తుంది. ఎలా గుర్తు వచ్చిందండి మాతాజీ అని అడుగుతారా? ఆ స్తంభంలో నుంచి బయట వచ్చిన వాడికి ఆ వైరాగ్యం అనేది తప్పకుండా ఆ జ్ఞానాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఏం చేశాడు? చివరి జన్మగా ఒక చెట్టుగా పుట్టాడట. ఈ జన్మలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక చెట్టు జన్మ ఎందుకు వస్తుందండి అంటే, ఈ జన్మలో ఎవరైనా సరే, ఇక్కడ ఎవరిని కూడా తప్పుగా పట్టడం కాదు, తెలుసుకోవాలని. బట్టలు లేకుండా మనకు బట్టలు ఉన్నాయి కదండి, ఆది మానవుడిగా ఉంటానని అంటే ఎలా అండి? బట్టను సరిగా ఎవరైతే వేసుకోకుండా పోతారో వాళ్ళు నెక్స్ట్ జన్మలో చెట్లై పుడతారట, చెట్టుగా నిటారుగా నిలబడుకొని ఉంటారట. దానికి కారణం ఎవరు? మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఇలా ఎన్నో రకరకాల రౌద్రాది నరకాలన్నింటినీ కూడా నేను పన్నానయ్యా. కానీ ఇప్పుడు ఏవైతే మీరు చేస్తున్నారో కైంకర్యాలు, విష్ణు దేవాలయాన్ని నిర్మించారు, భగవదారాధన చేశారు. ముఖ్యంగా ఈ ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మీరు ఆకాశ దీపాన్ని మనసారి పెట్టించారు, ఆకాశ దీపాన్ని పెట్టించారు, జ్వాలాతోరణాన్ని పెట్టించారు. ఎవరి కోసం పెట్టించారు? ఆయన కోసమా? వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు కదా, ఇవంతా అవసరం లేదు. కానీ ఎవరి కోసం? సమస్త లోకాన సుఖినో భవంతు అనేది భగవంతుడి యొక్క తత్వం. ఆ తత్వాన్ని మనం పాటించాలి కదండి. కనుక ఇక్కడ వీళ్ళు ఏవైతే ఈ సిద్ధ పురుషులందరూ కూడా, మతంగి మహర్షి వీళ్ళందరూ కూడా చేసేటువంటి పూజలు, ఆరాధనలు, గ్రంథ పఠనం, ఇప్పుడు మనం వింటున్నాం కదండి. ఈ గ్రంథం జ్ఞానాన్ని వింటుంటే ఇది కొన్ని కిలోమీటర్ల వరకు దాని యొక్క ప్రభావాన్ని చూపుతుంది. ఇందులో సందేహం అనేది నా సంశయ అని భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. ఎవరి కోసం చెప్తున్నాము ఇక్కడ? ఎవరి కోసం గట్టిగా చెప్తున్నాము? సమస్త లోకాలకు వెళ్ళాలి. అయ్యా, ఈ భూలోకంలో ఉండే వాళ్ళ కోసమే కాదు, 7 లోకాల్లో ఉండేవారి కోసం. అదేంటండి మాతాజీ, వాళ్ళు 7 లోకాల దేవతలు కదా, వాళ్ళ దేవతల పుణ్యం అయిపోతుంది, మళ్ళీ భూలోకానికి రావాల్సిందే. మనం బ్యాంకులో డబ్బులు వేసాము, రోజు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం. తర్వాత ఏమవుతుంది? ఒక రోజు ఆ బ్యాంకులో డబ్బులు అయిపోతాయి. అలాగే పుణ్యం కూడా అంతే. మనం పుణ్యాన్ని ఖర్చు పెట్టుకుంటూ పోతే అదే అండి ఇక్కడ అందరికీ ధనము, ఐశ్వర్యము, సంపదలు, పదవులన్నీ వీళ్ళు ఎలా వచ్చాయంటే వాళ్ళు పుణ్యం అనే అకౌంట్ని సంపాదించుకున్నారు. రోజు ఖర్చు పెట్టుకుంటూ పోతే అది కూడా అయిపోతుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అయిపోయింది. పుణ్యం అయిపోయిన తర్వాత అయ్యా స్వర్గలోకంలో ఉన్నాయో ఇక్కడే ఉంటానంటే ఒప్పుకోరు. ఆ లోకం నుంచి దబాని కిందకు పడేస్తారు. మహర్లోకంలో ఉన్నా, నేను జపలోకంలో ఉన్నా, సత్యలోకంలో, బ్రహ్మలోకంలో ఉన్నాను, నన్నెవరు కిందికి ఆగలేరని ఉంటామా? తప్పని కింద పడిపోతాం. ఎందుకంటే బ్రహ్మదేవుడికి కూడా ఆయుష్ ఉన్నది. ఇంకా మనం ఎంతటి వారం? ఇవన్నీ కూడా శాస్త్రజ్ఞానం, సైన్స్, ఇవన్నీ కూడా ఏదో సెంటిమెంట్ అంటే ఏమంటారు, ఇదేదో దురాచారం గురించి ఇక్కడ చెప్పట్లేదు, దురాచారం గురించి చెప్పట్లేదు ఇది. కనుక ఇవన్నీ బాధలన్నీ చెప్పుకున్నారు. వీళ్ళు ఆశ్చర్యం అయిపోయింది వీళ్ళందరికీ కూడా. అది కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆ ఆకాశ దీపాన్ని వెలిగిస్తే ఆ శక్తి వీళ్ళందరికీ కూడా వెళ్ళిపోతుంది. ఆ శక్తిని గ్రహించి ఆయన ఆ స్తంభంలో నుంచి బయటకు వచ్చేసాడు. నారసింహుడి రూపంలో ఆయన బయట వచ్చేసాడు. ఆ విధంగా ఆయన బయట వచ్చాడు అనమాట. బయట వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. అయ్యా, ఇలా చేసిన వారికి, ఆకాశ దీపం పెట్టిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. అలానే ఆకాశ దీపం పెట్టేశాను, నేను అన్ని తప్పులు చేసేసుకుంటాను అంటే లేదు. మీరు ఆకాశ దీపం వెలిగించినటువంటి పుణ్యము వస్తుంది, తప్పులు చేసినటువంటి పాపము కూడా, రెండు కూడా ఒకేసారి నడుస్తూ ఉంటాయి. పుణ్యం చేసి పాపాలు, ఒకరెవరో ప్రశ్న వేశారండి నాకు. అదేంటంటే, అమ్మ మేము చాలా పుణ్యం చేసేసాము, కానీ తెలుసో తెలియక పాపాలు కూడా చేశాను, ఇప్పుడు ఆ పుణ్యంతో పాపం అనేది దాన్ని నశింపజేస్తుందా అని అడిగారు. ప్లస్ మైనస్, అవునా కదండి? ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనసే అవుతుంది. కనుక మనం చేసినటువంటి పుణ్యకార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితము వస్తుంది, పాపకర్మలు ఉన్నాయి కదా ఆ ఫలితాన్ని కూడా తప్పకుండా అనుభవించవలసిందే అని శాస్త్రం నిక్కచ్చుగా చెప్తుంది. ఇక్కడ భగవంతుడు చాలా కఠినంగా చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ఏ జీవిని ఎవరు హింసించకూడదు. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. రాజు ఒక్కడే, బంటు ఒక్కడే. ఒక నోరు లేని చీమ కూడా భగవంతుని దృష్టిలో సమదృష్టితో భగవంతుడు చూస్తాడు అని ఇవన్నీ కూడా ప్రకృతి నియమాలన్నింటినీ కూడా చెప్తూ ఉన్నాడు. ఆ ప్రకృతి నియమాల్ని, విశ్వ నియమాల్ని, భగవంతుని యొక్క నియమాల్ని మనం ఉల్లంఘించకూడదు. అందుకే ఇక్కడ మనం చర్చ చేసుకుంటూ ఉన్నాం. భగవంతుడు మనకు చెప్తూ ఉన్నారు, మనందరూ కూడా వింటున్నాం. ఇలా అన్ని చెప్పేశారు, ఆయన అన్నారు, వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. మరి నన్ను ఏం చేయమంటారు అని అడిగారు. ఆ పురుషుడు ఎవరైతే బయటకు వచ్చాడో, అయ్యా ఇన్ని సంవత్సరాలకు, ఇన్ని జన్మల తర్వాత నాకు ఈ శరీరం అనేది ప్రాప్తించి ఉంది. మరి శరీరం అయితే వచ్చేసింది, మనిషి శరీరం, కానీ నాకు ఇంకేమీ అవసరం లేదు. ఈ శరీరం నాకు అవసరం లేదు, నాకు కావలసింది ముక్తి. కనుక నేను అన్ని చూసేసాను, అన్ని జంతువుల శరీరాల్లో చూసేసాను అంటే ఆయన ఒక్కడే చూశాడండి, మనం చూడలేదా?
మనం అనుకుంటామా నాకు ఇప్పుడు మనిషి జన్మ వచ్చింది, ఇంకొక జన్మలో కూడా మనిషి జన్మ వచ్చింది అనుకుంటున్నారా? 84 లక్షల జీవరాశులు అన్ని జన్మలు ఎత్తేసాం. ఇప్పుడు కోతుల్ని చూడండి, మనం కూడా అర్థం చేసుకో, అయ్యో నేను కూడా కోత అయ్యి ఉన్నాను ముందు జన్మ. అది తప్పకుండా జరిగి ఉంది. దానికి నిరూపణ చేస్తున్నాం. భగవద్గీతలో ఆ శ్లోకాలన్నీ కూడా వస్తాయి మనకి, అంటే మీరు వింటే తప్పకుండా వస్తాయి. కనుక అన్ని జన్మలు ఎత్తేసాం మనం. మరి ఈ జన్మలోకి వచ్చిన తర్వాత కనీసం ఇప్పుడైనా సరే మళ్ళీ ఇంకొక కనీసం జంతు జన్మను తీసుకోకుండా ఉండడానికి మన ప్రవర్తన ఎలా ఉండాలి? శాస్త్రయుక్తంగా ఉండాలి, వైదికంగా ఉండాలి. అంటే ఒకే ఒక మాట, ఎవరిని బాధ పెట్టకూడదు. ఏ రకంగానూ ఎవరిని స్వార్థంగా, కామంతో, క్రోధంతో, అసూయతో, ద్వేషాలతో, రాగద్వేషాలు లేకుండా జీవించాలి అని భగవద్గీత మనకు ప్రబోధం చేస్తుంది. స్వయంగా గీతాచార్యులే భగవద్గీతలో ఆ 18 సూత్రాలని మనకు విశ్లేషణ చేశారు. మనం ముందు చెప్పుకోబోతాం. మరి ఇలా చెప్పేశారు ఆయన. మరి వీళ్ళు ఆలోచిస్తున్నాను, అన్ని ఇప్పుడు మీరు నాకు ముక్తి ఇప్పించాలి, మీరందరూ కూడా సిద్ధ పురుషులు, కానీ నేను పాపగ్రస్తుడను, రౌరాది నరకాలన్నీ పడ్డాను, ఇప్పుడైనా సరే నాకు ముక్తినిచ్చే మార్గాన్ని మీరు ప్రసాదించండి. ఇక్కడ అడుగుతున్నాడు. ఒక జంతువు కూడా అడిగింది. అది ఎవరయ్యా అంటే గజేంద్రుడు. గజేంద్ర మోక్షం మీరు వింటే మీకు అర్థమవుతుంది. ఒక గజేంద్రుడు, ఏనుగు కూడా ముక్తిని అడుగుతుంది. ఎందుకంటే ఆ రౌద్రాది నరకాలు పడలేక గజరాజు అంటండి. గజరాజు అడవిలో ఏనుగులు చాలా విచిత్రంగా ఉంటాయి. మన ఏనుగు అలాగా అందంగా ముద్దుగా ఉండవు. అడవిలో ఉండే ఏనుగులు చాలా క్రూరంగా ఉంటాయి అన్నమాట. వాటిని చూస్తే మిగతా జంతువులన్నీ భయపడిపోతాయి. అలా ఉంటాయట. గజరాజు అనుకుంటుందట, ఈ అడవిలో నేనే సామ్రాటుని, నేనే రాజుని, నేనే చక్రవర్తి, నన్ను మించిన వాడెవడూ లేడు అని గర్వపడుతూ ఉందట గజేంద్రుడు. ఒకసారి ఏమైందంటే ఈ ఏనుగులన్నీ ఆ గజరాజుకి చాలా మంది భార్యలు ఉన్నారట. అంటే బహుభార్యత్వం మనలో కూడా ఉంది అనమాట. ఒకరికంటే 2, 3, 4, 10 మంది ఉన్నారట ఆ ఏనుగు భార్యలు. అవునా కదండి? అలా భార్యలతో చేసుకుంటూ, ఆడుకుంటూ, క్రీడిస్తూ దాహం వేసేసింది అనమాట. ఒకసారి దాహం వేసి ఒక సరస్సులోకి వెళ్ళి నీళ్లు తాగుదాము అని అనుకుందట. వెళ్ళింది, చక్కగా నీరు తాగేసింది. తర్వాత స్నానం పోసుకునింది. ఆ తర్వాత తన స్నానం చేసేది కాక తన భార్యలందరికీ స్నానం చేయించింది, పిల్లలందరికీ స్నానం చేయించింది. ఆ సరస్సులో అన్ని కమలాలన్నీ కూడా వికసిస్తూ ఉన్నాయన్నమాట. ఆ మందార కమలాలన్నీ కూడా వికసిస్తుంటే ఆ సుందరమైనటువంటి ఆ సరస్సునంతా కొల్లగొట్టేసింది అనమాట. ఆ గజరాజుకి ఎంత అహంకారం అంటే, నన్ను మించిన శక్తి ఎవరికి లేదని చెప్పి తన ఎదుట ఏదైనా వృక్షం వచ్చింది అనుకోండి, దాన్ని కూడా పడేసి మరి ముందరికి పోతూ ఉంటుంది అనుకోండి. అడవిలో ఆ వృక్షాలన్నింటినీ కూల్చేసి ముందరికి పోతా ఉంటున్నాయి. ఎందుకంటే నాకు అంత శక్తి ఉంది, నాకు ధనం ఉంది, ఏమైనా చేసుకుంటాను. కానీ పైకి పోయిన తర్వాత, నరకం పోయిన తర్వాత, అయ్యా నాకు డబ్బు ఉంది అంటావా? అయ్యా నాకు డబ్బు ఉంది, నాకు ఐశ్వర్యం ఉందా, నేను అందగత్తెను, నన్నేమి చేయలేవు అంటే అవన్నీ కుదరదు. మనం చేసినటువంటి పాప ఫలితాలకు నరకంలో బాధలని అనుభవించవలసిందే. అప్పుడు చెప్తావా నాకు అందరూ పరివారం ఉన్నారయ్యా, నువ్వు నాకు శిక్ష వేయొద్దు అని చెప్పేకుందా భగవంతుడితో? లేదు. అక్కడ సమాధానం చెప్పి తీరాలి. ఒకరు అన్నారటండి, నరకలోకం లేదు, ఏ లోకము లేదు, ఇదే లోకము, ఇక్కడే అన్ని అయిపోతాయి. సరే నరకలోకం లేదనుకుంటారా, పర్వాలేదు, కానీ ఇక్కడైనా కనీసం మీరు ధర్మంగా బతకండి. ఒకవేళ నరకలోకం ఉంటే నీకు శిక్ష పడుతుంది, నరకలోకం లేదనుకోండి నువ్వు తప్పించుకుంటావు కదా. ఒక పుట్ట ఉందంటండి. ఒక పుట్ట ఉంటే ఇద్దరు వెళ్తూ ఉన్నారట. ఒకడు అనుకున్నాడట ఆ పుట్టలో పాము లేదు, ఏమీ లేదు అన్నాడట. ఇంకొకడు అన్నాడట పుట్ట అంటే ఖచ్చితంగా పాము ఉంటుంది అని మన తెలివైన వాళ్ళు అలా అనుకున్నారట. ఇతను అన్నాడట పుట్టలో పాము లేదు, ఏం లేదు, చూడు నేను కాలు పెడతానని చెప్పి కాలు పెట్టాడట. కాలు పెడితే ఏమైందండి, పుట్టలో కాలు పెడితే ఎందుకు పెట్టాం కాలు? ఇతను చెప్పాడు కదా పాపం, ఆయనేమో తప్పించుకున్నాడు, ఈయనేమో. అలా మనం కూడా ఎన్ని తప్పులైనా చేయొచ్చు, నాకు నచ్చింది నేను చేసుకోవచ్చు అంటే ఆ నరకం యొక్క శిక్షల్ని, నరకలోకం లేదు ఏమీ లేదు అనుకుంటే అప్పుడు నరకం పడుతుంది. అప్పుడు ఎవరైనా వస్తారా? ఎవ్వరు రారు. మన శిక్షని మనమే అనుభవించాలి. ఇలా ఒక గజరాజే మాతృ ప్రపండ పశుపాశ విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంసేన సర్వతను బృందనిసి ప్రత్యగ్గుషే భగవతే రాజే నమస్తే. ఒక గజరాజు నీళ్లు తాగుతూ చూడండి, మంచిగా నీళ్లు తాగేసి వెళ్ళిపోవాలి కదా గజరాజు. ఇలా అంత విద్యంతం సృష్టిస్తూ ఉన్నాడట. సృష్టించి ఆ నీళ్ళని తాగి ఇంతలో ఒక ముసలి అక్కడ కాసుకొని ఉందట. ఒక ముసలి అంటే నీళ్ళలో రాజు ఎవరయ్యా అంటే, నీళ్ళలో రాజు ఎవరండి? ముసలి. అడవిలో రాజు ఎవరు? కనుక ఎప్పుడైతే ఈ ముసలి చూస్తూ ఇదేంటి చాలా ఎక్స్ట్రా చేస్తుంది, నీళ్ళు తాగి గమ్మున వెళ్ళిపోవాలి కదా అని చెప్పి ముసలి వెళ్ళి ఆ గజరాజు యొక్క ఆ ఏనుగు యొక్క కాలు పట్టేస్తుందట. ఇప్పుడు ఆ ఏనుగు ఏం చేసింది,
నువ్వు ఆఫ్టర్ ఆల్ ముసలివి, నన్నేం చేయగలవు, నా తొండంతో గేట కొట్టానంటే యావి పడతావు అని చెప్పి తొండంతో గేట వేసిందట. అది కళ్ళు తిరిగి లోపల పడిపోయిందట ముసలి. వెంటనే లేచి తేరుకొని, ముసలికి నీటిలో ఎంత బలం అంటే గజరాజుకి ఎంత బలం ఉందో అంత బలం ఉంటుందట. ఇవన్నీ కూడా అన్ని లోకాల్లో అందరూ కూడా వీక్షిస్తున్నారు, మీ అందరూ కూడా, మనం అందరూ కూడా వీక్షిస్తున్నారు, చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అని. ఇంకా ఏనుగు తన బలమంతా ఉపయోగించిందట, ఇది కాలు పట్టేసుకుందట. ముసలికి దాని యొక్క దంతాల్ని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి అది పట్టుకునిందంటే, ముసలి పట్టు అంటారు కదండి, ఉడుం పట్టు అని కూడా అంటారు, అలా గట్టిగా పట్టేసుకుందట. వెంటనే ఇంకా ఏనుగు లాగుతుంది, ముసలి లాగుతుంది. మకరరాజు ఏంటి ముసలి లాగుతుంది, గజరాజు లాగుతుంది. వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారండి? ఇప్పుడు మీరు చెప్పేయాలి ఎవరు గెలుస్తారు, చెప్పేయాలి ఎవరు గెలుస్తారు. ఇప్పుడు లోకంలో 7 లోకాలు అందరూ తిలకిస్తున్నారట. వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధం అయిపోయింది, ఇది చాలా సంవత్సరాలు జరుగుతుంది. ఎవరు గెలుస్తారంటే చెప్పాలి. ఏనుగు గెలుస్తుందా, మకరరాజు గెలుస్తారా, గజరాజు గెలుస్తారు? వెరీ గుడ్, అదే ఆన్సర్ చెప్పారు. మీరు 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 చెప్పాలి, ఆలస్యం అయిపోతుంది. ఇంకా ఎవరు గెలుస్తారు? మీరు కాదు మాకు, మీరు చెప్పొద్దండి, మీరు చెప్పారు. ఏనుగు గెలుస్తుంది. వెరీ గుడ్, మీరు మీరు వెరీ గుడ్. వెనక వాళ్ళు ఎవరు గెలుస్తారు? ఎవరు సమాధానం చెప్పాలి, ఎవరితో మనకు పని లేదు. ముసలి, వెరీ గుడ్, ముసలి వెరీ గుడ్. మీరు 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 అమ్మాయి, ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? ఎలిఫెంట్ గెలుస్తుందా? వెరీ గుడ్, గజరాజు గెలుస్తుంది. చూడండి ఎంతమంది, చూడండి గజరాజు గెలుస్తుందని ఇక్కడ చెప్తూ ఉన్నారు, కానీ గజరాజు ఇక్కడ ఓడిపోయాడు. ఇప్పుడు ఓడిపోయినట్లే కదండి. ఇది లాగుతుంది, అది లాగుతుంది, ఇది లాగుతుంది, అది లాగుతుంది. ఇక్కడ మన లోకంలో కూడా అంతే కదండి. నీకు 10 ఎకరాలు ఉంటే నాకు 100 ఎకరాలు ఉందయ్యా అని ఇద్దరు కొట్లాడుకుంటారు కదండి. ఇలాంటి కొట్లాట అక్కడ కూడా జరుగుతుంది, అక్కడ కూడా జరుగుతుంది. దేనికోసం జరుగుతుంది? వాళ్ళలో అహంకారము, గర్వం ఎక్కువైపోయి, ఐశ్వర్య గర్వం ఎక్కువ, ఇద్దరు కొట్లాడుకుంటా ఉన్నారు. అవునా కదండి? నువ్వెంత నేనెంత, కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అక్కడ కూడా అదే అండి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు గజరాజుకి అర్థమైపోయింది. చాలా వరకు ప్రయత్నం చేసింది. ఇంకా ఎప్పుడైతే ముసలి లాగేస్తూ ఉందో, తన రక్తాన్ని అంతా పీల్చేసిందో, ఇంకా గజరాజు యొక్క శరీరంలో ఒక్క చుక్క కూడా రక్తము మిగలలేదు, అంతా పీల్చేస్తున్నట. అప్పుడు ఇంకా నేను చనిపోతాను అని అర్థమయ్యి, ఇప్పుడు గర్వ అహంకారాలన్నీ తగ్గిపోయి, ఓ దేవాది దేవుడా అని ప్రార్థించింది. అలా ప్రతి దానికి ఒక కారణం అనేది, సర్వ కారణం అనేది ఉంది. కనుక ఇక్కడ ఎవరు రక్షించారు? భగవంతుడే స్వయంగా రక్షించారు. కనుక ఆపదలోనే భగవంతుని తలుచుకోవాలి ఆర్తితో. మిగతా సమయంలో మనం తలుచుకోమా? ఇలాంటి సందర్భంలో గజరాజుని కాపాడాడు. ఇంకొక ప్రశ్న రావచ్చండి, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఇప్పుడు గజరాజుకి మదం అనేది, అహంకారం, గర్వం అనేది ఉంది, కానీ భగవంతుడు వచ్చి ఎందుకు కాపాడాలి? మనం కూడా తప్పులన్నీ చేసేసి, అయ్యా నాకు ఇప్పుడు విపత్కరం వచ్చేసింది, నేను 10 మందిని చంపేశాను, నన్ను జైల్లో పెట్టేస్తున్నారు, నాకు ఉరిశిక్ష వేస్తున్నారు, ఓ భగవంతుడా, ఓ శ్రీమన్నారాయణ నన్ను రక్షించుంటే భగవంతుడు రక్షిస్తాడా? మరి ఏనుగుని ఎందుకు రక్షిస్తున్నాడు? ఇక్కడ ఎందుకు కాపాడాలి భగవంతుడు? ఆ గజరాజు ఎవరో తెలుసా? ఇంతకు ముందు జన్మలో ఇంద్రదుమ్న మహారాజు. ఇంద్రదుమ్న మహారాజుగా ఆయన చాలా భక్తి చేశాడు, దాన ధర్మాలు అన్నీ చేశాడు. కానీ ఒక్క చోట ఆయనకి ఇసుమంత గర్వం అనేది ఆయనకు వచ్చింది. అక్కడ మహర్షి ఆయనకి శాపం పెట్టాడు. మనం గజేంద్ర మోక్షంలో చక్కగా చెప్పుకున్నాం దాన్ని. అలా భగవంతుడు ఇచ్చి ఎందుకు కాపాడాడండి? ద్రౌపదిని ఎందుకు రక్షించాడండి భగవంతుడు? ద్రౌపదిని ఎందుకు రక్షించాడు? ద్రౌపది ఇంతకు ముందు జన్మలో అదే చీరని భగవంతునికి సమర్పించింది. కనుక మనల్ని రక్షించాలంటే దానికి తగ్గట్టు మన దగ్గర పుణ్యం అనేది ఉంటేనే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. అంతేకాని మా దగ్గర ఏం పుణ్యం లేదయ్యా, నేను అన్ని తప్పులే చేశాను, కానీ నువ్వు జగద్రక్షకుడు, సర్వరక్షకుడు, నీకు రోజు నిత్య నైవేద్య కైంకర్యాలన్నీ చేసేస్తున్నాను, నీకు ఫలము, పుష్పము అన్ని కూడా దక్షిణలు అన్ని ఇచ్చేస్తున్నాను, ఇప్పుడు నన్ను ఎందుకు కాపాడవు? నా ఇంట్లో అందరూ చనిపోయారు, నేను ఒక్కడే మిగిలిపోయాను, నన్ను రక్షించవా? ఓ శ్రీమన్నారాయణ, దేవాది దేవుడు అంటే వస్తాడా? భగవంతుడు కూడా నియమాల్ని, ఆయన పెట్టినటువంటి నియమాలని తప్పకుండా పాటించవలసిందే. మనకి భగవంతుడికి మధ్యలో ఉన్నదేంటి? ధర్మము. కనుక జంతువులకి మనకు తేడా ఏంటి? ధర్మము. ఏంటి ధర్మం అండి? ఏంటి ధర్మం? ధర్మం అంటే ఏంటి? మన దగ్గర ఉన్నటువంటి దోష గుణాలన్నింటినీ కూడా బయటకు పెట్టడము, దోష గుణాలన్నింటినీ పోగొట్టుకోవడము ధర్మము. ధర్మాన్ని రకరకాలుగా నిర్వచిస్తూ వెళ్తాం మనం సందర్భాన్ని బట్టి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని కష్టపెట్టకుండా, మనం కష్టపడకుండా జీవించడమే ధర్మం. అలాగే ప్రతిసారి జంతు శరీరాలు తీసుకోకుండా అజ్ఞానంతో ఉండడం అనేది ధర్మం కాదు. స్వార్థంతో బతకరాదు, రాగద్వేషాలతో బతకరాదు. ఇదే ధర్మము.
ఇదే భగవంతుడు చెప్పేటటువంటి ధర్మ నియమాలు చాలా ఉన్నాయి. ఇలా అతను ఒక 2 ప్రశ్నలు వేశాడట. అతను బయట వచ్చిన తర్వాత ఆ సిద్ధ పురుషుడు చెప్పేసి మనం వదిలేద్దాము. వచ్చేసిన తర్వాత, అయ్యా నేను ఈ శరీరంలోకి ఇన్ని జన్మలు ఈ తొండలాగా, కాకిలాగా, ఇలా కుక్కలాగా ఎందుకు జన్మించాను? నాకు చెప్పండి. మీరు సిద్ధ పురుషులు, మహాత్ములు, జ్ఞానాన్ని చదివిన వారు, అర్థం చేసుకున్నవారు, పోసిన వారు, నాకు చెప్పండి అంటే ఒకటే చెప్పారట, మీరు చేసింది, నువ్వు చేసినటువంటి కర్మబంధనమే నిన్ని అడ్డుకున్నది. ఆ గజరాజు కూడా ఎవరు అడ్డుకున్నారు? ముసలి పట్టుకునేది. మనమల్ని కూడా అంతే కదండి. ఈ భౌతిక ప్రపంచంలో అందరూ పిల్లలు అందరూ పట్టి లాగేస్తూ ఉంటారు మనల్ని. మనం దేవుడి దగ్గరికి పోను, మనం లాగేడు, మంచి దగ్గరికి పోను, ఇంకొకటి లాగేడు. ఇలా అన్నీ కూడా ఈ వ్యామోహాలన్నీ కూడా దాన్ని మించినటువంటి ఈ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో మంచి చేయాలని మనకు అనిపిస్తుంది, కానీ లోపల మనసు మంచి చేయనివ్వదు. మనసు మనల్ని లాగేస్తుంది. ఒకరి గురించి పక్కన పెట్టేయండి. మనం మంచి చేయాలనుకుంటాం, మన మనసు ఏం చెప్తుంది? అవసరం లేదు. ఈరోజు 10 మందికి నేను 10 రూపాయలు ఇద్దాం గుళ్ళో అంటే లోపల మనసు ఏం చెప్తుంది? అయ్యా నువ్వు రేపు ఎట్లా బతుకుతావు? మనసు చెప్పిస్తుందా లేదండి? చెప్పిస్తుందా లేదా? మంచి పనికి మనసు ఏం చేస్తుంది? వెనకంజి ఉంటుంది. చెడ్డ పనికి మనసు ఏం చేస్తుంది? అయ్యా అందరికన్నా ముందరికి వెళ్ళిపోదాం, మనం కూడా 10,000 కోట్లు సంపాదించుకునేద్దాం, మనం కూడా అందంగా ఉన్నాం, అందమైన వాళ్ళు చేసుకుందాం, అందరిని ఇబ్బందులు పెడదాం అని మనసు ప్రోత్సహిస్తుంది. కానీ గజరాజుని కూడా ఎవరు తీసుకున్నారు? ఈ ముసలి అనేటువంటి ఈ ధర్మము. ఈ గజరాజు ఏమంటుంది? అడవిలో అబ్బా నన్ను మించిన వాళ్ళు ఎవరని చాలా ఆనందిస్తుంది. కానీ మాయ అనేటువంటి ఆ ముసలి వచ్చి పట్టేసుకుంది. మనం కూడా అంతే అండి. ఈ భౌతిక ప్రపంచం నేను చాలా బాగున్నాను, నాకేం కష్టాలు లేవు, నేను చాలా హాయిగా ఉన్నా, నేను ఏం తప్పు చేసినా జరిగిపోతుంది అని అనుకునే వాళ్లకు ఇది గుణపాఠము. మాయ అనేది ఎప్పుడైనా వచ్చి మనల్ని పట్టేస్తుంది. అప్పుడు మాయని మించిన వాడు ఎవరయ్యా? భగవంతుడు. భగవంతుడు రావాలంటే ఏం చేయాలి? మన దగ్గర ఏం పుణ్యం ఉంది, ఏ ధర్మం ఉంది, ఏ దానం ఉంది మన దగ్గర? ఎంతసేపు నేనే బాగుండాలి అనేటువంటి ధర్మం మాత్రం మన దగ్గర ఉంది. అవునా కదండి? ఇది ఎవరిని కూడా ఇబ్బంది పెట్టడానికి కాదు. శాస్త్రంలో ఉన్నవి భగవంతుడు మన అందరి యొక్క ప్రయోజనం కోసమే. మన కష్టం, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మన కష్టాలు పడకూడదనే ఇన్ని విషయాలన్నీ కూడా భగవంతుడు చెప్తున్నాం. ఎందుకు వచ్చి చెప్తున్నాం? ఎందుకు అరిచి చెప్తున్నాం? అన్ని లోకాలకి వినపడాలనేటువంటి సదుద్దేశంతో, ఆ సంకల్పంతో ఎందుకు చెప్తున్నాం? అన్ని వదిలేసి కూడా. ఎందుకంటే సమస్త లోక సుఖినో భవంతు. మన యొక్క ధర్మం ఏంటి? మా కర్తవ్యం ఏంటి? జ్ఞానాన్ని అందరికీ కూడా పంచిపెట్టడమే మా ధర్మం. ప్రతి ఒక్కరి ధర్మం కూడా ఒక్కొక్కరికి ఒక ధర్మం ఉంది. నీ ధర్మం ఏంటి? భగవంతుణ్ణి ఆశ్రయించు, అదే నీ ధర్మం. ధర్మం ఏంటయ్యా? ఈ క్లాస్ అయిపోయే లోపల ధర్మం ఏంటయ్యా అంటే భగవంతుణ్ణి నమ్ము, భగవంతుని ఆశ్రయించు, భగవంతుని శరణిలోకి వెళ్ళు. నువ్వు ఎంత ఎడ్యుకేషనలిస్ట్ అయినా పర్వాలేదు. యు స్టడీ మోర్ దెన్ మెనీ శాస్త్రాస్, బట్ స్టిల్ వన్స్ యు డోంట్ సరెండర్ టు ద గాడ్, దెన్ ఇట్స్ ఫెయిల్యూర్. అన్ని చదువులు చదివాము, అన్ని గొప్ప చదువులు చదివాము, కానీ భగవంతుని గురించి తత్వాన్ని అర్థం చేసుకోకపోతే, నువ్వు ఉండడానికి కారణభూతమైనటువంటి సర్వకారణ కారణాన్ని నువ్వు అర్థం చేసుకోకపోతే, ఆయన మాటలు వినకపోతే, ఆ మాటలు విని ఆచరించకపోతే, మనం మళ్ళీ కూడా జంతు శరీరాలే మనకు ధర్మస్య హీనః పశుభిః సమానః అని శాస్త్రం చెప్తుంది, సూత్రం చెప్తుంది. అవునా కదా? ఎలాంటి వాడైనా, రాజైనా, చక్రవర్తి అయినా సరే భగవంతుడు చెప్పినటువంటి మాటలను అనుసరించే బతకాలి అనేది ధర్మము అని ముగిస్తున్నాం. కనుక అయ్యా కర్మబంధనం వల్లే నువ్వు ఇలా ఉండవు. మరి ఆ కర్మబంధనం ఎలా వెళ్ళిపోవాలి? నా కర్మబంధనం పోతే గానీ నాకు శరీరం అయితే వచ్చేసింది, స్తంభంలో నుంచి బయట వచ్చేసాను, నేను ముక్తిని ఎలా పొందాలి? ఇప్పుడు మన ప్రశ్న ఏంటి? మన సందేహం ఏంటి? మన లక్ష్యం ఏంటి? ముక్తిని పొందాలా, ఇక్కడే ఉండాలా, వెనక్కి వెళ్ళిపోవాలా అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ సిద్ధ పురుషులందరూ కూడా నెక్స్ట్ చెప్తూ ఉన్నారు. నీ ప్రశ్నకి ఏంటి సమాధానం? ఈ కర్మబంధనం నుంచి ఎలా బయటపడాలి, ఈ కష్టాల నుంచి ఎలా పడాలి, ఈ మృత్యు సంసార సాగరం నుంచి నేను ఎలా బయటపడాలి అనేది మనము ఆలోచించవలసినటువంటి సందర్భము. ఎందుకంటే పదం యద్విపదం. బయటికి వెళ్తే ఉంటామో లేదో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. విమానంలో పోవాలా, రైల్లో పోవాలా, బస్సులో పోవాలా, లేకపోతే సైకిల్లో పోవాలా, ఎక్కడ ప్రమాదం జరగట్లేదు, అంత అవసరం లేదు. ఒక చిన్న క్రిమి మనల్ని ఎంత భయపెట్టిందండి? ఒక చిన్న క్రిమి, కరోనా అనేటువంటి వైరస్ అనే క్రిమి లక్షలాది మందిని, ఇంత పెద్ద శరీరాలని ఎలా చేసింది? అంత శక్తి అనేది ఈ సృష్టికి ఉంది. కనుక మనం చేసేటటువంటి తప్పులు ఇవన్నీ కూడా ఈ ప్రకృతి వైపరీత్యంలో కనపడుతున్నాయి. ఈ రోజు అయ్యా ఏ నిష్కారణంగా మాకందరికీ ఇవన్నీ జరుగుతున్నవి అంటే మనం చేసినటువంటి స్వయంకృత అపరాధాలు. మనం కష్టాలు పడుతున్నాం, ఎవరో వచ్చి మనల్ని కొట్టేస్తారు అకారణంగా. నిష్కారణాయ అద్భుత కారణాయ,
అయ్యా ఓ దేవుడా, ఓ దేవుడు నేనేమి తప్పు చేయలేదయ్యా, నిష్కారణంగా వాడు నన్ను కొట్టాడయ్యా, నువ్వు చూస్తూ ఉన్నావంటే నిష్కారణాయ అద్భుత కారణయ్యా. ఇప్పుడు కొట్టలేదు, ముందు జన్మ నువ్వు ఆయన్ని కొట్టావు కాబట్టి ఆయన వచ్చి నిన్ను కొట్టాడు. కర్మ సిద్ధాంతం. కనుక ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే మనము ప్రతి నిత్యము కూడా, లేదా కనీసం ఈ మంచి రోజులలో, పర్వదినాలలో మనం ఆలయానికి వచ్చి శాస్త్రజ్ఞానాన్ని విని ఏదో మనకు తెలిసినంత ఉడతా భక్తి సేవని ఇక్కడ తుడిచడము, పూలు కట్టడము, స్వామివారి ముఖం చూడడం కూడా సేవే. అన్నిటికంటే పరమ పవిత్రమైనది భగవత్ సేవ మాత్రమే. సేవ ద్వారానే మనం రక్షించగలము. సేవ ద్వారానే మన దగ్గర ఉన్న ఏ 5 పైసలైనా సరే, 10 రూపాయలు ఉంటే 5 పైసలైనా భగవంతుడికి వెచ్చించాలి. అది ధర్మము. ఎందుకు వెచ్చించాలయ్యా నేను? ఇవన్నీ ఎవరు కాపాడుతున్నారు మిమ్మల్ని? ఎవరు కాపాడుతున్నారు? ఈ రోజు నేను సూర్యుని వదలను అంటే ఈరోజు మనం బతుకుతామా? చెప్పండి. సూర్యుని మీరు నాకు దండం పెట్టలేదు, ఈ రోజు నేను మీకు నీళ్ళు ఇవ్వను అంటే మనం ఒప్పుకుంటామా? బతుకుతామా? గాలి ఇవ్వను ఒక 2 నిమిషాలు అంటే ఒప్పుకుంటామా? బతుకుతామా? మరి మనం ఎందుకు ఇవ్వాలి? దేవుడు ఎందుకు ఇవ్వాలి? ప్రతి దానికి కూడా మనకు కారణం ఉంది అని ఇక్కడ చెబుతుందా. నమస్తే స్థిర కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ. ప్రతి దానికి కూడా సర్వకారణ కారణుడైనటువంటి ఆ దేవాది దేవుడు ఈ ప్రకృతి నియమాలని, ఈ సుగుణాలని మనందరికీ ఈ శాస్త్రజ్ఞాన రూపంలో మనకు అందించారు. కనుక మనం నిత్యము ఇక్కడికి వచ్చి శాస్త్రజ్ఞానికి మేమే కాదు, ఇంకా చాలా మంది భక్తులు ఇక్కడికి ఇచ్చేస్తారు. వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు విని ఇలా అలాంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిన్న చాలా మంది వచ్చారు. అందరూ కూడా ఇలాంటి ఆలయం రావడమే మనం నిజంగానే మనం అదృష్టం చేశాం. అదృష్టం కాదు, సౌభాగ్యం చేశాం. అవునా కదా? ఇలాంటి ఆలయం ఎక్కడైనా ఉందో చెప్పండి? అలాంటి శివలింగం ఎక్కడైనా దొరుకుతుందా? మనకి దొరకదు. మనకి ఎంత అందుబాటులో ఉందండి అంటే అర్థం ఏంటి? మీరందరూ కూడా తప్పకుండా పుణ్యం చేశారు, ఇందులో సందేహమే లేదు. మరి మనకి 10% పుణ్యం సరిపోతుందా? లేదు, పెంచుకోవాలి. డబ్బులు కాదు పెంచుకోవాల్సి, డబ్బులతో పాటు దీన్ని ఇంకా ఎక్కువ పెంచుకోవాలి. నిత్యము కూడా ఇక్కడ గుడిలో జరిగేటటువంటి కార్యక్రమాల్లో మనం పాల్గొనాలి. రోజు తింటున్నాం, పడుకున్నాం, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఏది ఎమర్జెన్సీ వార్డులో ఉన్నాం మనం రక్షించుకోవాలి అంటే ఈ శాస్త్రజ్ఞానాన్ని విని మన జీవితంలో వీటిని పాటించాలి. దానికి ఎవరు సర్వదా రక్షకుడు? ఎవరు? ఆచార్యులే, గురువులే, శాస్త్రమే. ఇలాంటి దేవాలయాలే, ఇలాంటి భక్తులే మనల్ని ఈ మృత్యు సంసార సాగరం నుంచి, మృత్యు కోరల నుంచి, అయ్యా మృత్యు అనేది వచ్చేస్తూ ఉంటుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. సెకండ్ మన దగ్గరికి మృత్యు వచ్చి మనల్ని అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరు రక్షించేది అంటే మీరు చేసినటువంటి ఈ ధర్మ పుణ్య కార్యక్రమాలు. కనుక మీ అందరికీ కూడా ఒక మనవి, దయచేసి మీరు మీ బంధువులు, మిత్రులు అందరినీ కూడా ఈ దేవాలయానికి తీసుకొని రండి. మనం ఇలాంటి మంచి కార్యక్రమాలు చేద్దాము, పాటిద్దాము. అందరూ కూడా భగవత్ ప్రాప్తి పొంది ఈ కష్ట సుఖాల నుంచి, ఈ కష్టాల నుంచి రక్షించుకుందాం. హరే కృష్ణ. చెప్పండి. హరే కృష్ణ. సరే, హరే కృష్ణ. సారీ, ఎక్కువ సమయం తీసుకున్నాం ఈరోజు మనము.